వాళ్ళ బయటకు వచ్చేస్తారు చూడండి, అందరు బయటకు వచ్చేస్తారు, దెబ్బకు వైరాగ్యంలోకి వస్తారు చూడండి వాళ్ళందరూ. అందరూ వైరాగ్యం వచ్చేసి తీరాలి వాళ్ళ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరంబపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. వైరాగ్య భావన తప్పనిసరి. వైరాగ్య భావన రాకపోతే మోక్ష సాధన కష్టము అని చెప్పేసి చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ మోక్ష సాధన అనేది ఒకటి ఉంది అని ఎంతమందికి తెలుసు? మోక్షాన్ని సాధించాలి అని ఎంతమందికి తెలుసు? ఈ శరీరం ఉన్నంత వరకు కూడా శరీరానికి సంబంధించినటువంటి పనులే చేస్తూ ఉంటాము. కామము, అర్థము, కామము, అర్థము, డబ్బులు సంపాదించుకోవడము, బంగ్లాలు కొనుక్కోవడము, కీర్తి సంపాదించడము. ఎందుకంటే ఒక స్థాయి తర్వాత డబ్బు, వస్తువులు మనకు సంతోషం ఇవ్వవు. గుర్తింపు, సమాజంలో ఒక గుర్తింపు, అందరిలోనూ ఒక గుర్తింపు, ప్రత్యేకత, ఇవన్నీ అవైపోయిన తర్వాత స్థాయి ఏంటి? సో అప్పుడే మనకు మోక్షం కనిపిస్తుంది. కానీ అది దాటనప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనకేమవుతుందంటే 10 రకాల అవసరాలు మనం ముందు పెట్టేసరికి ఏమవుతుంది, ఆ 11వది ఒకటి మోక్షం ఉంది అని చెప్పి తెలియదు. పూర్వకాలంలో ఏమయ్యేదంటే ఇంట్లో ఒక ఫ్యాన్ వచ్చి ఒక మంచి మంచం ఉండి కాస్త గట్టి పడుకుంది అంటే అయిపోయింది, వాళ్ళకి అదే మోక్షం. ఆ రోజుల లోపల పెద్దగా బయట మార్కెట్ లో ఎన్ని వస్తువులు లేవు కాబట్టి వాళ్ళకి పెద్దగా ఇంకా ఎంటర్టైన్మెంట్ అవి లేవు. ఎప్పుడో ఒకసారి సినిమా చూసేవాళ్ళు అంతే, అంతకుమించి పెద్ద ఇది లేదు. టీవీలు కూడా అందరి ఇళ్లలో ఉండేవి కాదు. నిజంగా చెప్పాలి అంటే 80s లో కాస్త టీవీల విజృంభణ జరిగింది. ఏం చెప్పాలంటే 80s వచ్చే వరకు కూడా, 1980s వరకు కూడా టీవీల విజృంభణ అంతలేదు. 1990s వచ్చేసరికి కలర్ టీవీలు విపరీతంగా. మొదట్లో అందరి ఇళ్లలో బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి. తర్వాత మెల్లగా కలర్ టీవీల యుగం ఎప్పుడైతే వచ్చిందో 19,000 20,000 పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. అయ్య బాబోయ్, అసలు టీవీలు ఎంత రేట్లు ఉండేవో. అవి కొన్నాక అప్పుడు ఇక టీవీలు ఉన్నాయి అనేసరికి మెల్లగా 90s లోకి వచ్చాం. 93 94 వచ్చేసరికి కేబుల్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ఏమైంది, అత్తా కోడళ్ళ మధ్య గొడవలు తగ్గిపోయాయి. అత్తా కోడళ్ళు ఫ్రెండ్స్ అయిపోయి వాళ్ళిద్దరూ చక్కటి సీరియల్స్ చూసేవాళ్ళు. ఆ సీరియల్స్ లో మాత్రం అత్తలు కోడళ్ళు కొట్టుకునేవాళ్ళు. వీళ్ళు మాత్రం చక్కగా సీరియల్ కోసం దబదబా వంటలు చేసేసి చక్కగా కూర్చొని చూసేవాళ్ళు. చాలా సంతోషంగా, ఆనందంగా ఉండేవాళ్ళు. ఈ విధంగా అత్తా కోడళ్ళు అనే ఒక్క కాన్సెప్ట్ మనకు గత కొన్నేళ్లుగా కూడా అద్భుతంగా నడుస్తూ ఇప్పటికి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. అత్తా కోడలు వెళ్ళి బౌడు పిల్లలే ఒకళ్ళు పట్టించుకోవడం లేదు. అయినా కూడా సీరియల్స్ మాత్రం అవే వస్తున్నాయి. సరే, ఇవి వస్తున్నాయి, ఇవి బాలేదు అని తెలిసేసరికి ఏమైంది, జనాలందరూ క్రైమ్ స్టోరీస్ వైపు వెళ్ళిపోయారు. ఇది పని కాదు అని చెప్పేసి కేరళ నుంచి క్రైమ్స్ తీసుకొచ్చారు. ఇక కేరళలో ఉన్నటువంటి క్రైమ్స్ లెక్కలేనండి. అవి ఎన్ని క్రైమ్స్ అంటే, ఎందుకు జరుగుతాయో తెలియదు హత్యలు, ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తారో తెలియదు. ఒక్కొక్కసారి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, ఏమిటి విధంగా ఇంత ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా అన్నంత ఆశ్చర్యకరంగా చేస్తారన్నమాట. సో చేస్తే ఇప్పుడు ఏమైంది, అందరూ కూడా క్రైమ్ వెనకాల పడ్డారు. కొన్ని రోజులు హారర్, ఇలా ఏదో కొంత మార్పు తీసుకొస్తూ మొత్తం మీద జనాలని కట్టిపడేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏమైందంటే వీటి నుంచి ఇంకా తప్పించుకోవడం అసంభవం. ఎందుకంటే ఈ టీవీ నుంచి తప్పించుకునే లోపల మొబైల్ చేతికి వచ్చింది, మొబైల్ వచ్చింది, ఫోన్లతో మాట్లాడుతున్నాం అనే లోపల ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చేసరికి ఏమైంది, మనకు ఫోకస్ తగ్గిపోయింది. మా రోజుల్లో మేము 50 ఓవర్ క్రికెట్ మ్యాచ్ చూస్తునే వాళ్ళం. సారీ, 50 ఓవర్ అంటాం, 5 రోజుల క్రికెట్ మ్యాచ్ చూస్తునే వాళ్ళం. తర్వాత ఏమైంది, మెల్లగా అది వన్ డే మ్యాచ్ అయిపోయింది. వన్ డే మ్యాచ్ అవగానే అనుకున్నాం అయిపోయింది, క్రికెట్ యొక్క స్థాయి తగ్గిపోయింది. ఎందుకంటే నిజంగా ఒక ఆటగాడి యొక్క స్కిల్ తెలిసేది 5 రోజుల టెస్ట్ మ్యాచ్ లోనే తెలుస్తుంది. వన్ డేలో ఏం తెలుస్తుంది, 50 ఓవర్లలో అయిపోతుంది ఆ మ్యాచ్. కొత్తలో 55 ఓవర్స్ 60 ఓవర్స్ కూడా ఉండేవి. దాన్ని మెల్లగా ఎలా అయితేనంటే 50 ఓవర్లకు తగ్గించేశారు. ఎప్పుడైతే 50 ఓవర్లకు తగ్గించారో అయిపోయింది, ఇంకా క్రికెట్ పడిపోయింది అనుకున్నాం. తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు 20 ఓవర్స్ కు తీసుకొచ్చారు. ఆ 20 ఓవర్స్, ఇటు 20 ఓవర్స్, అటు 20 ఓవర్స్, మొత్తం కలిపితే 40 ఓవర్లు చూడడం అంటే అదొక పెయిన్ అయిపోయింది. అబ్బా ఏంటని చివరికి ఏమైందంటే హైలైట్స్ చూస్తున్నాం. ఆ హైలైట్స్ లో కూడా కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూస్తున్నాం. సినిమాలు అవి చూడడము బయట థియేటర్ లో చూడాలి అంటే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే సినిమా బాగుంటుందో తెలియదు, 2.5 గంటల పాటు థియేటర్ లో కూర్చోవడం అనేది మాటలు కాదు.
సో ఇలాగా అవస్థలు పడుతున్నారు జనాలు. వీటన్నిటి అవస్థలు బాగున్నాయి అంటే శ్రీనివాస కొత్త అవస్థ. ఒక గంట సేపు కూర్చోబెడతాడు. సార్ 3 అవస్థలే ఉన్నాయనుకున్నాం సార్ ఇన్నాళ్ళు. ఇప్పుడు ఇది 4వ అవస్థ. 3 అవస్థలు ఏంటి? జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. 4వ అవస్థ ఏంటి? ఇలా అవస్థలు పడుతూ ప్రవచనాలు వినడం కూడా పెద్ద అవస్థ. సో జనాలను కట్టిపడేయడం అనేది దాదాపు అసంభవం. ఏదో నువ్వు ఇది వింటే నీకేదో పెద్ద పుణ్యం వచ్చేసి రేపటికల్లా నువ్వు రాజు అయిపోతావు. ఇది విన్నారంటే మీ జీవితంలో అత్యంత మార్పు. ఇలాంటి ఎంతమంది మోసగాళ్ళు మీకు టీవీలో దొరుకుతారో చూడండి. ఈ జాతకాల వాళ్ళకి అయిపోయింది. రేపటి నుంచి పట్టిందల్లా బంగారం. వాడు వెళ్ళి ఫస్ట్ వైఫ్ని పట్టుకుంటాడు. వైఫ్ స్థాయి బంగారం కావాలి వాడికి. సో ఏమైపోతుందంటే ఇది ఇక్కడ మోసగాళ్ళ స్థాయి తాకిడి ఎక్కువైపోయింది. మనకు ఒక దగ్గర మనసు నియంత్రణ చేసేటటువంటి శక్తి పూర్తిగా కోల్పోతున్నాం. ఇప్పుడు ఏమైంది? షార్ట్స్ చూడడం మొదలెట్టాం. షార్ట్స్ రీల్స్ ఎంత అంటే అసలు మొన్న నేను నాకు నచ్చిన ఒక వీడియో చూద్దామని చూస్తే అన్ని నావి షార్ట్సే కనిపిస్తున్నాయి. మనకు తెలియకుండా కూడా షార్ట్స్ రీల్స్ కి ఎంత మనము బానిసలమవుతున్నాం అనేది తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద వీడియోలు చూసేంత శక్తి పోతోంది మనకు. నన్ను కూడా చాలా మంది అన్నారు, సార్ ఇట్లా 2 గంటలు 3 గంటలు పెడితే ఎవరు వింటారు సార్? మీరు చాలా శ్రద్ధ ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది నేను నచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటారంటే 2 గంటలు 3 గంటలు పెట్టకండి సార్. 5 నిమిషాలు 2 నిమిషాలు మాక్సిమం షార్ట్స్ రీల్స్ తయారు చేయండి, మీరు చాలా పాపులర్ అవుతారు. నేను ఎందుకు ఇప్పుడు నాకు పాపులారిటీ నేను చేసుకోవాలి అంటే, లేదు సార్ డబ్బు కూడా మంచిది. నేను డబ్బు నేను ఏం చేసుకుంటాను? ఇప్పుడు ప్రస్తుతానికి అవన్నీ వదిలేసి ఇందులోకి వచ్చాము. వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు అవి నన్ను చేసుకోమంటే ఎట్లాగా? సో అర్థంగా అంటే ఏమైందంటే మనకు ఒక దగ్గర స్థిరంగా ఉండేటటువంటి ఆ కుదురుతనం పోయింది. హడావిడి జీవితంలో ఎక్కువైపోయింది. మిగిలిందల్లా ఏంటయ్యా అంటే బుద్ధికి పని పెట్టకుండా, ఆలోచన లేకుండా బండగా చేసేటటువంటి పనులను మాత్రము చేయడానికి అందరూ కూడా సిద్ధపడుతున్నారు. మరి ఇటువంటప్పుడు వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రశాంతత అలా నిగ్రహంగా ఒక దగ్గర ఒక గంట సేపు 2 గంటలో 3 గంటలో 4 గంటలో ఒక దగ్గర కూర్చోగలిగేటటువంటి స్థిరత్వం ఎప్పుడు వస్తుంది? సినిమాల నుంచి సీరియళ్లలోకి వచ్చాము, సీరియళ్లలోంచి షార్ట్స్ లోకి వచ్చాము. షార్ట్స్ రీల్స్ చూసుకుంటూ ఇంకా అవి కూడా నచ్చనివి ఫార్వర్డ్ చేసేస్తూ చూస్తున్నారు. ఇప్పుడు నేను రైల్లో వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటా కదా, ఫోకస్ తగ్గిపోతుంది. మరి ఇంకా వైరాగ్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వైరాగ్యం రావాలి అంటే ఇవన్నిటిని దాటాలంటే దాటే లోపల కొత్తది ఏదో కనిపెడుతున్నారు. కొత్తది కనిపెట్టడం వల్ల మళ్ళా కొత్తది సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏ విధంగా మనకు సాధించాల్సినవే బోల్డ్ అని అయిపోతే అసలు సాధించాల్సింది వదిలేసి వీటి మీద పడ్డాం. అందువల్ల ఏమైతుందంటే వైరాగ్య సాధన రావడం లేదు. అందుకోసమని భజగోవిందం యొక్క ఆవశ్యకత మనకు ఏర్పడింది. ఎన్ని రోజుల పాటు అమ్మవారు వారి ప్రభావం చెప్పుకున్నా అందులో తత్వం ఎంతగానో తెలుసుకున్నాం. ఆ తత్వానికి మన భజగోవిందము, మన నిర్వాణ దశకంలో ఉన్న తత్వానికి ఏమీ తేడా లేదు. ఇక్కడ కూడా వైరాగ్య సాధన రావాలి. ఎలా అయితే సమాధి అందులోపల వైరాగ్యం తెచ్చుకున్నారో అటువంటి వైరాగ్యం కూడా మనకు జీవితంలో వచ్చి తీరవలసిందే. అది రాకపోతే మన లోపల పరివర్తన రాదు. నేను ఎన్నిసార్లు చెబుతూ ఉంటాను, మనకు ఆ పరివర్తన రానప్పుడు ఏదైనా వేస్టే. ఒకసారి పరివర్తన వచ్చాక మిగతావన్నీ కూడా మారిపోతాయి. కాబట్టి మనకి ఏంటంటే ఇందులోపల మొదటి నుంచి కూడా తెలియజేస్తున్నారు ఏంటంటే, మనకు ఏదైతే మనం శాశ్వతం అని చెప్పేసి ఈ డబ్బు, ఈ వస్తువులు, ఈ గుర్తింపు ఇవన్నీ ఏవైతే మనకు చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నామో బాబు ఇవన్నీ అశాశ్వతం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది నువ్వు ధర్మబద్ధమైనటువంటి జీవితము. చివరికి నువ్వు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చావు? భూమి మీదకి ఏదో ఒక పర్పస్ లేనిదే వచ్చావా? పిల్లల్ని కని, పిల్లల్ని పెంచి, పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి, వాళ్ళని ఉద్యోగస్తులను చేసి, మనవరాలని ఎత్తుకుని చనిపోవడానికా? జీవితం ఇంతేనా? మళ్ళీ వచ్చే జన్మ వస్తే మళ్ళీ ఇవే చేస్తావా? మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ పిల్లాడుగా పుట్టాలి, ఎదగాలి, స్కూల్కు పోవాలి, మంచిగా మన దేశంలో పుడితే. వేరే దేశంలో పుడితే ఇది కూడా అవకాశం లేదు. వేరే దేశంలో పుడితే బాంబులు అవి వేస్తుంటారు, ఏదో బాంబుకు కాలో చెయ్యో విరుగుతుంది, వదిలిపోతుంది. కానీ మన దేశంలో పుడితే కూడా మనం దీన్ని సాధించకపోతే లాభం ఏంటి? ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూస్తున్నాయి ఆధ్యాత్మికత కోసం. ప్రపంచ దేశాలన్నీ కూడా అనుకుంటారు, మై గాడ్ ఇండియా అంటే ఏంటి? చాలా గొప్పది. ఒకడు మేము సహజ్ మార్గకు వెళ్ళే వాళ్ళం అనమాట అమెరికాలో ఉన్నప్పుడు. వెళ్తుంటే అక్కడ వాళ్ళు చెప్తున్నారు, సహజ్ మార్గది మెయిన్ ఇది ఇక్కడ ఉందన్నమాట, చెన్నైలో ఉంది. అక్కడ ఒక అమెరికన్ చెప్తున్నాడు, చెన్నై ఇస్ ఫ్యాబ్యులస్, సో పీస్ఫుల్, ఇట్ వాజ్ అమేజింగ్ అని. పిచ్చెక్కిపోయింది నాకు. చెన్నై పీస్ఫుల్ ఆ రోడ్లు అవి మాకు హైదరాబాద్ కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉండేది ఆ రోజుల్లో చెన్నైలో. ఆ ఆఫీస్కి వెళ్ళడం అనేది నాకు నరకమైతుండేది. నేను చెన్నైలో కొన్నాళ్ళు పనిచేశాను. ఏమిటి ఇది ఇంత హారిబుల్?
కానీ వాళ్ళకి అది తెలియదు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఇండియా అంటే స్పిరిచువాలిటీ, ఇండియా అంటే వెజిటేరియన్ పీపుల్ ఇంతే అనుకుంటున్నారు. కానీ ఇండియా లోపల ఇవి లేవు. ఈ రోజుల్లో అందరూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ, అవతల వాడికి చెడు జరిగితే సంతోషిస్తూ ఇవన్నీ వెళ్తున్నారు. ఇదా మనం కలలుగన్నటువంటి హిందూ ధర్మం, హిందూ దేశం. అందరూ కూడా సంతోషంగా ఉండాలి, సర్వే జన సుఖినో భవంతు అని ప్రతి రోజు మనం చదువుకుంటూ ఎందుకు అందరూ చెడిపోవాలి, అందరూ పాడైపోవాలి అని ఎందుకు కోరుకుంటున్నాం? అంటే మన లోపల పరివర్తన సరిగా రాలేదు, అంతే. సింపుల్. వైరాగ్యం తర్వాత పక్కన పడేద్దాం. ముందు మన లోపల సరైనటువంటి పరివర్తన రాలేదు, మన లోపల సరైనటువంటి మార్పు రాలేదు. అడ్డగోలుగా పూజలు చేసేసి దేవుళ్ళని కన్ఫ్యూజ్ చేసేసి ఏదో రకంగా దేవుడా నేను తప్పులు చేస్తున్నాను కానీ ఈ ఒక్క కోరిక తీర్చు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరో అడుగుతున్నారా? ప్రశ్న అడుగుతున్నారా లేకపోతే బయట షాపింగ్ లో ఉన్నారా? సరే సరే. సో అప్పుడేమవుతుంది మనకు బయట ఏమన్నాను, ఎక్కడున్నానో మర్చిపోయాను. పూజలు అడ్డగోళ పూజలు చేసుకొని దేవుని కోరుకుంటూ ఉంటాము అని చెప్తున్నారు సార్. అదే జీవితం అనుకుంటూ ఉంటే ఎప్పటికి వైరాగ్యం రావాలి? ఎప్పటికీ ఏ పూజలో ఏ చీర కట్టుకోవాలి, ఏ ఇది చేయాలి? మాది అన్నిటికంటే గొప్ప పండుగ మాకు మా తెలంగాణలో బతుకమ్మ అనమాట. ఆ బతుకమ్మ పండుగ ఎందుకు చేస్తారంటే ఎంత మందిని అడిగినా జవాబు చెప్పడం లేదు. సో అసలు పండగ ఎందుకు చేస్తారో కూడా తెలియకుండా ఏదో అలంకరించుకుని వస్తున్నాం, దబదబా పూజ చేస్తున్నాం, చాలా మంచిది. ఏంటయ్యా అంటే మంచిది. ఆ మంచి ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మంచిది దేనికి మంచిది అనేటటువంటి విషయం తెలియడం లేదు. కానీ మనిషికి మంచిది అంటే ఏంటంటే ఆత్మ ఏది, అనాత్మ ఏది అని చెప్పి తెలుసుకోవడమే మంచిది. ఆత్మ ఏది, ఆత్మ కానిదేది. ఆత్మ అంటే నా అసలు స్వరూపం ఏది, నా అసలు స్వరూపం కానిదేది. ఈ శరీరం నా అసలు స్వరూపము కాదు, నా మనస్సు అసలు స్వరూపం కాదు, నా బుద్ధి నా అసలు స్వరూపం కాదు. నా అసలు స్వరూపము చైతన్యము. నా కంటికి కనిపించేదంతా కూడా ప్రతిదీ కూడా ఒక స్వప్నమే. నేను మనస్సు ద్వారా రెండు రకాల భావాలని గురైతున్నాను. నిద్రలోంచి లేచిన తర్వాత జరిగినదంతా కళ అని చెప్పేది ఎవరు? నా మనస్సే నాకు చెప్తుంది. జాగృతావస్థలో ఇది జాగృతం అని చెప్తున్నది ఎవరు? అది కూడా మనస్సే. సో కాబట్టి మనస్సే జాగృతం చెప్తుంది, మనస్సే స్వప్నం చెప్తుంది. అది స్వప్నమైనప్పుడు ఇది స్వప్నం ఎందుకు కాదు? ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి గనక శరీరాన్ని అలా వదిలేస్తే మీకు ఆశ్చర్యం అనిపిదా? ఏమిటి ఇలా ఉన్నాడు ఈ వ్యక్తి? నిన్ననే కదా ఇంకా ఇది చేస్తాను, అది చేస్తాను, ఇట్లా చేస్తాను, అట్లా చేస్తాను అని ఆలోచించినటువంటి వ్యక్తి ఎందుకు ఇవాళ ఇలా పడి ఉన్నాడు? మా తమ్ముడు ఒక అతని కజిన్ ఒక అతను చనిపోయిండే అనమాట ఒక 3-4 ఏళ్ల కింద. చనిపోతే అతన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. వీడు నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా, ఎంత ఆశ్చర్యంగా ఉందో. వాడిని అలా చూస్తుంటే బెంగగా ఉంది. ఇందులోకే మా అక్కయ్య వాళ్ళు వచ్చి బోర్ నేడుస్తున్నారు వాడిని చూసి. ఒరే తమ్ముడు, నా ఇంటికి కూడా రానియను, నా ఇల్లు మొత్తం నాదే అని చెప్పావు కదరా అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు వాడు తనదే అనుకున్నాడు, కానీ ఇప్పుడు అదంతా కూడా అక్కలకు చెందిపోయింది. తను కూడా అనుభవించకుండా వదిలేశాడు ఆ ఇల్లుని. ఈ ఇల్లు నాది, నేను నాన్నతో నాకు రాయించుకుంటా, ప్రేమతోటి, ఇదేం గొడవ కాదు అక్కడ అని చెప్పి అనుకున్నటువంటి మా తమ్ముడు అది అలా వదిలేసి అలా ఒక ఐస్ డబ్బాలో పడుకున్నాడు. ఇంకెప్పటికి వస్తుంది మన లోపల వైరాగ్యం? ఒక్కసారి ఆలోచించండి. ఆ వైరాగ్య భావన వచ్చిన తర్వాత ఇది సత్యము కాదు అని ఒక్కసారి తెలిసిందంటే ఇక మళ్ళీ వెనక్కి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఒక్కసారి వెనక్కి రావాలి, ఒక్కసారి వెనక్కి వచ్చి తీరవలసిందే. ఇంకా దేర్ ఇస్ నో ఇదన్నమాట. మనకి ఇక్కడ నో కంబ్యాక్. ఇంకా వెనక్కి వచ్చి మనం ముందు మన ఆలోచనల్లో ముందు తెలుసుకోవాలి ఏంటంటే మనకు ఇది ఖచ్చితమైనటువంటి శాశ్వతమైనటువంటి వస్తువు కాదు ఈ శరీరము. రథ్యాచల్పట విరచిత కంఠః, రథ్యాచల్పట విరచిత కంఠః, పుణ్యా పుణ్యా వివర్జిత పంథః, పుణ్యా పుణ్యా వివర్జిత పంథః, యోగి యోగ నియోజిత చిత్తో, యోగి యోగ నియోజిత చిత్తో, రమతే బాల ఉన్మత్తవత్ ఏవా భజ గోవిందం,
భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఒక వ్యక్తి ఎలా ఉండాలి? పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం గత శ్లోకంలో తెలుసుకుందాం. పుడుతూ మళ్ళీ చస్తూ, పుడుతూ మళ్ళీ చనిపోతూ, మళ్ళీ పుడుతూ మళ్ళీ మరణిస్తూ, తల్లి కడుపు లోపల ఎంతసేపు ఇంకా ఉమ్ము మింగుతూ మనం బతుకుతాం. తల్లి కారం తిన్నది అంటే పిల్ల లోపల గిలగిల్లాడిపోతూ ఉంటుంది. ఇంకా ఎంతసేపు ఆ జఠరంలో ఉంటాము, ఎన్ని జన్మల పాటు ఆ జఠరంలో ఉండాలి. ఉన్నప్పటికీ పోనీ నువ్వు మనిషిలాగా పుడితే పర్వాలేదు, మళ్ళీ ఏ జంతువులాగానో పుడితే ఎలాగా, ఏ క్రిమి కీటకంలాగానో, ఏ గడ్డిపోచలాగానో పుడితే ఎట్లాగా? ఇది ఆఖరి జన్మ చేసుకోవాలని లేదా? ఒకవేళ ఆఖరి జన్మ చేసుకోవాలని ఒక్కసారి వివేకం వచ్చినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? ఒక్కసారి వివేకం వచ్చినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అనేటటువంటిది ఈ శ్లోకం తెలియజేస్తుంది. దీంట్లో పదచ్ఛేదం కనుక మనం చూసినట్టయితే రథ్య అంటే దారి లోపల అని చెప్పేసి, మార్గంలో వెళ్తున్నప్పుడు. ఓకే, చర్పటాలు అంటే ముక్కలు అయిపోయినటువంటి బట్టలు అన్నమాట, చర్పటాలు. ఓకే, విరచిత అంటే రచన అంటే రాయడం, విరచిత అంటే బాగా రాసిన, అంటే కుట్టబడినటువంటి అని, ఇక్కడ తయారైన లేదా కుట్టబడినటువంటి అని చెప్పేసి చెప్పుకోండి. కంతహ అంటే మంచి బ్లాంకెట్ ఒకటి ఉంది అంటే ఏం చేస్తున్నాడు? దారిలో దొరికినటువంటి చిరిగిపోయినటువంటి గుడ్డ ముక్కలతోటి వాడు కట్టుకున్నాడు ఒక చిన్న బొంత. ఇక నెక్స్ట్ ఏంటి? పుణ్యము పాపములు, అపుణ్య, పుణ్యములు పాపములు. వివర్జిత వదిలేసినటువంటి. పంతహ అంటే అంటే దారి, మార్గము. పాత్ అని చెప్పేసి అంటాం కదా, అది పంథం, అదనమాట పంథహ. అటువంటి మారి పాప పుణ్యాలు కూడా పట్టించుకోలేనటువంటి దారి, పట్టించుకోవాల్సిన అవసరం లేనటువంటి దారి. మరి ఎలా ఉన్నాడు అతను? యోగ అంటే యోగము. నియోజిత అంటే నియమింపబడినటువంటి, యోగ నియోజిత. చిత్త అంటే చిత్తము, అంటే యోగము ద్వారా నియంత్రింపబడినటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే, చిత్తం ఎవరైతే ఉన్నాడో ఆ యోగి. బాల అంటే బాలుడు లాగాను. ఉన్మత్తం అంటే ఉన్మాదం, ఆనందంతో పిచ్చెక్కినటువంటి వాడిలాగాను, ఉన్మత్తుని లాగా. అలాగా ఉన్మత్తవత్ ఏవా, ఉన్మత్తుడిలాగా. రమతే ఆనందంగా ఉంటాడు. అంటే ఎంత గొప్పటి శ్లోకం చూసుకోండి. అంటే ఇదే ఇక చివరి జన్మ అని చెప్పేసి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎటువంటి పరిణతిలో ఉంటాడు? బట్టలు ఏం వేసుకున్నాను అనేది పట్టించుకోడు. శ్రీనివాస్ సార్ కర్రేగా ఉంటాడా అని మీరు అన్నా నేను పెద్దగా పట్టించుకోను. ఓకే, ఎందుకంటే మనకు బట్టలు చిరిగిన బట్టలు వేసుకున్న వాడికి ఏం పెద్ద పట్టింపు ఉండదు. శరీరం పైన వీటిపైన పెద్ద పట్టింపు ఉండదు. పుణ్యమా ఇక పుణ్యం లేదా? ఎందుకంటే ఇక వీళ్ళు చేయవలసినటువంటి కర్మలేమీ ఉండవు. ఇటువంటి వ్యక్తులకి చేయవలసినటువంటి కర్మలేమీ ఉండవు. కర్మలు లేవి, ఏమి లేవు. పాపాలు పుణ్యాలు వీటిపైన ఆసక్తులు అవుతాడు. పాపాలు పుణ్యాల పైన ఆసక్తులు అవడం ఏంటి? పుణ్యం కోసం అని చెప్పేసి నేను ఈ దేవుడికి మొక్కాలి, పుణ్యం కోసం అని చెప్పి ఆ కోరిక తీర్చుకోవాలి, పుణ్యం కోసం అని చెప్పి ఇలా చేయాలి అనే భావన ఉండదు అతనికి. ఇంకా ఇప్పుడు మనం ఎంతసేపు కూడా ఏంటంటే పుణ్యం వస్తే బాగుండు. పుణ్యం వస్తే ఏమిటి? పుణ్యము అనేటటువంటి దానికి పాపం అనే దానికి ఒకసారి తేడా తెలుసుకుంటే, పుణ్యం అనేటటువంటిది బంగారు సంఖ్యల, పాపం అనేటటువంటిది ఇనుప సంఖ్యలు, అంతే. రెండు కూడా బంధనాలే. పుణ్యం ఉన్నా వచ్చే జన్మ ఎత్తుతాం, వచ్చే జన్మలో కలెక్టర్ గా పుడతాము, రాజకీయ నాయకుల్లాగా పుడతాము, ఇంకా డబల్ పాపాలు చేస్తాము. ఇంత పుణ్యం సంపాదించుకుంటే ఇంత పాపం చేసుకుంటాం. సో కాబట్టి పుణ్యం అనేది కూడా బంధమే. మనకు కావాల్సినది ఏంటంటే బంధములు దాటినటువంటి ఆనందం కావాలి. కాబట్టి అటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? వాడు పట్టించుకోడు. ఇంకా ఇదే మనకు భర్తృహరి 3 శతకాలు రాశాడని చెప్తారు కదా, నీతి శతకము, శృంగార శతకము, వైరాగ్య శతకము. సో ఆ వైరాగ్య శతకంలో కూడా సిమిలర్ థాట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు శంకరాచార్య శిష్యుడు ఎవరైతే ఈ శ్లోకం రాశాడో ఇటువంటి భావననే కూడా భర్తృహరి ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఎందుకంటే ఇతను ఇంకా పాప పుణ్యాలు పట్టించుకోడు, శరీరం ఎలా ఉంది ఏంటని పట్టించుకోడు, సామాజిక నియమాలు అవి కూడా పట్టించుకోడు. ఎవరికి సామాజిక నియమాలు? ఎవడేమనుకుంటాడో అనేటటువంటి భావన ఎవరికి? ఇంకా సమాజంలో నన్ను ఎవడో గుర్తించాలి, నాతో ఎవడన్నా, అది లేనివాడు ఏం పట్టించుకుంటాడు? నేను గీతాంజలి సినిమా చెప్పినప్పుడు, ఇది నేను 1992లో వెన్ ఐ వాజ్ లైక్ 22 years old, 21 to 22 years, అప్పటి 92 కూడా కాదు, గీతాంజలి ఎప్పుడు వచ్చింది, సారీ 88. ఆ సమయం లోపల నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు ఆ రోజుల లోపల చాలా ఇదైపోయేది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే చావుకు దగ్గర అయ్యారు. వాళ్ళకి ఇంకా నియమాలేంటి? వాళ్ళకేం నియమాలు? అయిపోయింది. వాళ్ళకి ఎటువంటి నియమాలు ఉండవు. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడినా ఎలా ఉన్నా వాళ్ళకేమీ అక్కడ నియమాలు ఉండవు. అదే విధంగా ఎవరైతే ఇతనికి పాపపుణ్యాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
ఈ శరీరం అనేటటువంటిది ఇది పడేస్తాను, ఇంకా నాకేముంది, ఏదో దొరికిందేదో తింటాను, అజగర న్యాయం లాగా దొరికిందేదో ఏది దొరికితే అది తింటాను అంతే, ఇంకేం పెద్ద పట్టించుకోవాల్సినటువంటిది లేదు. అందువల్ల ఏమవుతుంది, ఒకసారి చిన్న పిల్లల్లాగా చేస్తాడు, ఒకసారి పిచ్చాడులాగా చేస్తారు. పిచ్చాడంటే అక్కడ ట్రూ పిచ్చాడని కాదు, అండ్ అందరూ ఇలాగే ఉండాలి, జ్ఞానం వచ్చిన వాళ్ళందరూ ఇలా ఉండాలని లేదు. ఇప్పుడు శంకరాచార్య, రమణ మహర్షి వీళ్ళేం పిచ్చాలలాగా డాన్స్ ఉన్మత్తుల్లాగా లేదు. కొన్ని అంటే వీళ్ళకి ఏంటంటే ఉదాహరణ కోసం చెప్తున్నాడు అంతేగాని జ్ఞానం వచ్చిన వాళ్ళందరూ పిచ్చాలలాగా ఉంటారా? సో పిచ్చాలలాగా లేనందరూ కూడా జ్ఞానం రానట్టు కాదు అక్కడ. సో రెండు తప్పే. ఏంటంటే వన్ ఆఫ్ ద క్వాలిటీస్ చెప్తున్నాడు, వాడు ఆనందంగా ఉంటాడు. పిల్లలు పిచ్చాళ్ళు ఒక రకంగా ఉంటారు, పిల్లలన్నీ పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు. సో అలా అని చెప్పి మీనింగ్, అంతేగాని ఇక్కడ ఆయన ఒకసారి బాలులాగానో ఒకసారి పిచ్చాడు లాగానో ఉన్నాడని కాదు. అంటే పరమాత్మ జ్ఞానం ఎప్పుడైతే తెలుస్తుందో ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే తన బాహ్య ఇది పట్టించుకోడు పెద్దగా, సమాజంలో గుర్తింపు వాటిని పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే అతనికి ఒకసారి భగవంతుడి జ్ఞానం ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు అతడికి స్వేచ్ఛ దొరుకుతుంది, నిర్మలత్వం దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది. అప్పుడు ఇవన్నీ పెద్దగా పట్టించుకోడు. మీకు ఇంతకుముందు నేను చెప్పిన విషయమే మళ్ళీ ఒకసారి చెప్తాను. మనకు బ్రిటిష్ వాళ్ళ రోజుల లోపల ఆ ఈ రోడ్ల మీద తిరిగేటటువంటి సాధులని వాళ్ళని వీళ్ళని రోడ్డు మీద ఒకడు బాత్రూమ్కి వెళ్తున్నాడు అని చెప్పేసి వాడిని తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెడతారు. పెడితే వాడు ఆశ్చర్యపోతాడు, నన్ను ఎందుకు పెట్టావు, వాడికి ఏమి నియమాలవి ఉండవు కదా, వీళ్ళు వాడిని ఇది చేస్తారంటే అప్పుడు వాడు ఏం చేస్తాడు, తన చేతి లోపల ఒక చెడు పదార్థాన్ని తీసుకుని ఇట్లా అందరి ముందు చూపిస్తాడు అనమాట. చూపించేసరికి అది చెడు వాసన రాకుండా గంధం వాసన వస్తుంది మొత్తం ఆ కోర్టు రూమ్ అంతా. సో అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు చెప్పారు, వద్దొద్దు వీళ్ళ జోలికి వెళ్ళద్దు, ఈ ఇండియాలో ఉన్నటువంటి అవధూతలు అంటారు వీళ్ళని, వీళ్ళకి ఏంటంటే వీళ్ళు కంప్లీట్ హైయెస్ట్ స్టేజ్ కి వెళ్ళిపోయిన వాళ్ళు, వీళ్ళకి ఇంకా ఈ శరీరంతో దీంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు అని చెప్పేసి. సో ఇది అవధూతల గురించి. అంటే చివరి జన్మ సాధించిన వాడు ఎలా ఉంటాడు అంటే అత్యంత ఆనందంగా ఉంటాడు, వాడికి ఇవన్నీ పెద్ద నియమాలు అనిపించవు. మనం కూడా ఏం చేస్తాము, ఆట ఇంపార్టెంట్ కానప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆడతాం, ఇటో 6 కొడతాం, అటో 4 కొడతాం, ఇటు అవుట్ అయిపోతాం, ఇటు వికెట్ తంతాం, మన ఇష్టం వచ్చినట్టుగా ఉంటాం. అంటే శాశ్వతమైనటువంటి ఆనందం వచ్చిన తర్వాత మిగతావన్నీ చిన్న చిన్నవన్నీ పెద్దగా పట్టించుకునేటటువంటి స్థాయి ఉండదు. జననము మరణము ఈ చక్రాన్ని దాటిపోతాం, కామము క్రోధము లోభము మోహము ఇవన్నీ ఎగిరిపోతాయి మనలోంచి, అన్నీ ఎగిరిపోతాయి. ఇవి ఉన్నవాడు ఏమైతాడు, సంసారంలో ఉండిపోతాడు. సంసారంలో ఉంటూ ఏమనుకుంటాడు, సంసారంలో ఉంటూ ఎంతో కొంత సాధన చేస్తాను, అది తప్పు. సంసారంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, నువ్వు భార్య పిల్లల్ని బాధ్యతగా చూస్తే సరే, కానీ ప్రేమగా చూసినావు అంటే ఆ ప్రేమ ఎప్పటికీ పోదు. భార్య పిల్లల ప్రేమ పక్కన పెడితే మనవళ్ళ మీద మనవరాళ్ళ మీద కొత్త ప్రేమ. మన పిల్లల గురించి మనం ఎంతగా అయితే మురిసిపోతామో మన మనవళ్ళని మనవరాళ్ళని చూసి అంతకంటే ఎక్కువగా మురిసిపోతూ వాళ్ళ మోహం లోపల మళ్ళీ పడిపోతాం. బాధ్యతగా పెంచడం వేరు, ప్రేమ మోహాన్ని అత్యంత దూరంగా తీసుకెళ్ళడం వేరు. అప్పుడు మనం ఏమనుకుంటాం, సరే ఇది చేస్తున్నా కూడా నేనేదో కొంత ధార్మికంగా ఉన్నాను కదా చాలే అన్న. ఎందుకు చాలే, ఎందుకు సరిపెట్టుకోవడం? రేపు పొద్దున్న మనం ఉంటామో లేదో గ్యారంటీ లేనప్పుడు ఎందుకు సరిపెట్టుకోవడం అనేది ఒకటి ఆలోచించాలి. కాబట్టి ఏంటంటే ఈ తీరాన్ని దాటాలి. ఈ బంధాలన్నీ కూడా ఇప్పటికిప్పుడు మనం చెరిపేయాల్సిన అవసరం ఉంది. బంధములు అనేటటువంటివి బాధ్యతగా చేసుకుని వెళ్ళిపోవడమే, కానీ వాటి లోపల ఇక ప్రేమ మోహం అనేది అంతా అయిపోయింది. ఆ వయసు ఇది దాటిపోయాం. దాటిపోయినప్పుడు ఏంది, ఇంకా విపరీతమైనటువంటి మోహం, ఇంకా మనవళ్ళు మనవళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళందరూ కావాలి, అలా ఆలోచిస్తూ పోతే ఎదుగుదల పూర్తిగా నాశనం అయిపోతుంది. బ్రహ్మజ్ఞానం వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ తీరం దాటాలి. ఆ తీరము దాటడం అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ మనం గుర్తుపెడుతున్నాం. సామాజిక గుర్తింపుని, నా లోపల ఉన్నటువంటి బాహ్య నన్ను జనాలు ఏమనుకుంటారు, ఎలా చూస్తారు. ఒక్కొక్కసారి నేను బై మిస్టేక్ చొక్కా ఉల్టా వేసుకుని వెళ్ళిపోతూ ఉంటా. కొంతమంది మెంటల్ గాడు అనుకుంటారు, కొంతమంది వీడు బేకార్ గాడు అనుకుంటారు, కొంతమంది పాపం వీడికి డబ్బు లేదేమో అనుకుంటారు. మనకు పర్వాలేదు, నాకు అది ఒక్కొక్క రకంగా ఒక్కొక్కసారి లాభం అవుతూ ఉంటుంది. నాకు ఎందుకంటే మెట్రో రైల్లో ఈ గడ్డం ఉంటే నాకు సీట్ ఇస్తారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్. సో ఇక్కడ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది నాట్ ఓన్లీ స్పిరిచువల్, దిస్ ఇస్ ఆల్సో సైంటిఫిక్. ఎందుకంటే ఈ పడిపోయే శరీరం గురించి ఇంత మోహంగా ఉంటే ఇదేమి రాదు. సో కాబట్టి ఏంటంటే ముక్తిని సాధించాలి అంటే, ఆనందంగా ఉండాలి అంటే ముందు ఫస్ట్ ఈ దేహం పైన ఉన్నటువంటి అభిమానాన్ని పోగొట్టాలి. అయితే అది మన గురించి చెప్పడం లేదు ఇక్కడ. అలాంటి స్థాయి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్తున్నాడు. అటువంటి స్థాయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందు వదిలేస్తారు, గుర్తింపు వదిలేస్తారు, డబ్బు పైన అత్యాశ వదిలేస్తారు, బంధాల పైన మోహం వదిలేస్తారు. ఈ 3 పాయింట్లు ఎవరన్నా చెప్పండి ఒకసారి, నేనేమన్నాను? ఎందుకంటే మళ్ళీ అడిగితే నేనే చెప్పలేను.
బంధాలపైన మోహాన్ని వదిలేస్తారు, మోహాన్ని అత్యాశని వదిలేస్తారు, వదిలేస్తారు, శరీరంపై మమకారాన్ని వదులుతారు. బంధాన్ని రెండు వదిలేస్తారు, correct. బంధాన్ని వదిలేస్తారు సార్. వదిలేస్తారు, బంధాలపైన మోహం. బాధ్యతలు వదిలేస్తారు. బంధాలపైన మోహం వదిలేస్తారు వదిలేస్తారు. సార్. బాధ్యతలు వదలరు, బాధ్యతలు వదలరు, బాధ్యతలు వదలరు, బాధ్యతలు చేస్తారు, బంధాలు- బాధ్యతలు తీర్చి బంధాలు వదిలేస్తారు. అది కరెక్ట్. ఇంకా గుర్తింపు వదిలేస్తారు, గుర్తింపు రైట్, వదిలేస్తారు. గుర్తింపు వదిలేస్తారు. ఇంకేం చెప్పాను? ఇంకోటి ఏదో చెప్పారు. మోహాన్ని వదిలేస్తారు సార్. మోహాన్ని వదిలేస్తారు అన్నానా? సరే. ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఫ్లో లోపల మంచి పాయింట్లు చెప్తుంటాను, మళ్ళీ నేను రిపీట్ చేయడం కష్టం. ఏమన్నానో కొద్దిగా ఈసారి టీవీ ఇది చూసి చెప్పండి మళ్ళీ. సో అత్యాశ ఇదొక అన్నారు సార్, అత్యాశ బంధాన్ని, మోహాన్ని, ఆశని ఆశని వదిలేస్తారు. ఆశనా అనుకున్నాను, నాకు జ్ఞాపకం లేదు ఏమన్నాను. సో మొత్తం మీద గుర్తింపు వదిలేయాలి. గుర్తింపు అంటే సార్, గుర్తింపు. శరీరం పైన మోహం అన్నానా? శరీరం గురించి ఏమన్నా చెప్పానా? సరే, ఏదేమైనా మీకు పాయింట్ అర్థమైంది. మెయిన్ ఏంటంటే నేను ఎలా కనిపిస్తాను అనేటటువంటిది. సమాజంలో గుర్తింపు మనం వదిలేస్తాం పూర్తిగా, ఈ బంధాలపైన మోహం వదిలేస్తాం, పూర్తిగా వదిలేస్తాం. వదిలేయడం వల్ల ఏమైపోతుంది? మనకు అమితమైనటువంటి ఆనందం. రమతే అంటే రమింపబడతాడు. ఎంత ఆనందంగా ఉంటాడంటే వాడు, ఎంత అసలు అంటే దేహం పోయింది వాడికి, ఈ దేహం మీద పట్టించుకోవడం లేదు, సమాజంలో ఎవడేమనుకుంటాడు అని చెప్పి పెద్దగా పట్టించుకోవడం లేదు, ఏ రకమైనటువంటి సాంసారిక బంధాలు లేవు. అలా ఆనందంగా 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 ఉన్నాడు. అంటే ఇది ఎవరికి? ఆత్మజ్ఞానం వచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు మనలాంటి వాళ్ళకు కాదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే గుణాతీతుడు. అంటే సాత్విక, రాజసిక, తామసిక గుణాలకు అతీతంగా వెళ్ళినవాడు. అయితే ఒక చిన్న మాట, ఎప్పుడు కూడా సాత్విక గుణం జీరో అయిపోవడం ఉండదు. ఎందుకంటే రాజసిక తామసిక గుణాలను పోగొడతాం కానీ సాత్విక గుణం అనేటటువంటిది నిర్మలత్వం. సాత్విక గుణం మనం 13వ అధ్యాయంలో తెలుసుకున్నప్పుడు ఏమని తెలుసుకున్నాము? అది మనకు జ్ఞానాన్ని, నిర్మలత్వాన్ని ఇస్తుంది అని చెప్పేసి అన్నాం అన్నమాట. అందువల్ల ఏమిటంటే లోపల ప్రశాంతంగా ఉంటాడు అతను. బయట చూసినట్లయితే అన్ని ఈ బట్టలు పీసులుగా పెట్టి బొంతగా తయారు చేసుకుని అది వేసుకోవడమో, గోన సంచి వేసుకోవడమో, ఇవన్నీ కూడా గుడ్డ పీలికలంటే అన్ని ఒక రంగు, ఒక షేప్ ఉండవు. ఇష్టం వచ్చినట్టుగా కుక్కేసుకుంటాడు వాటిని. సో కాబట్టి ఏమైపోతుందంటే అది పెద్దగా పట్టించుకోడు. బాడీ మీద ఏదో పెద్ద లైట్ అన్ని అనమాట, రకరకాల రంగులు. ఆడాలు చూసారంటే అరే కొత్త ఫ్యాషన్ వచ్చిందని అది కూడా గుర్తించుకుంటున్నారు ఈ రోజుల్లో. సో అట్లా అంటే వాటి అన్నిటిని కూడా పట్టించుకోవడం, ఆ వ్యక్తి పట్టించుకోడు. అతనికి వికారాలు ఉండవు, ఈ ద్వంద్వ భావాలు ఉండవు, అతనికి ఏ విధమైనటువంటి కల్మషము ఉండదు. అతనికి ఏ విధమైనటువంటి కల్మషం ఉండదు. గుణాలకు దాటిపోతాడు, వికారాలకు దాటిపోతాడు. ఇక్కడ ఉన్నటువంటి అంతా స్వప్నమే అయినటువంటి సత్యాన్ని గుర్తిస్తాడు. అందువల్ల ఏమవుతుందంటే పిచ్చి ఆనందం. అతనికి ఎవరినన్నా వీడిని ఎక్కువ చూడాలి, వీడిని తక్కువ చూడాలి అని ఉండదు. మనకుంటుంది. వీడు బిచ్చగాడు, వీడు రాజు, వీడు పేద అని మనకుంటుంది, కానీ అతనికి ఉండదు. కానీ అటువంటి అద్వైత స్థాయిలో ఉంటాడు. అయితే మళ్ళీ ఏమంటున్నానంటే అందరు అలా ఉంటారని కాదు. ఇప్పుడు శంకరాచార్య వాళ్ళు వీళ్ళు ఇలా ఉంటారని కాదు. వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నాడు ఆయన. వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఏంటంటే అందరిలో ఒకటిగా ఉన్నప్పటికీ కూడా తను ఏమి అందరి వాడు కాదు. అది అందరిని గంజాయి మొక్కల లోపల అతను ఒక తులసి మొక్కలాగా ఉండగలుగుతాడు. మనం ఉండలేం. అందుకోసం ఏం చేయాలి? ఎందుకంటే వాళ్ళ వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఒక రోజు కాకపోతే ఒక రోజు అయినా కూడా గంజాయి మొక్కల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. అందుకోసం ఏం చేయాలి? మనం తులసి మొక్కలాగా బతకాలి అంటే ముందు అటువంటి వ్యక్తులకి క్రమ పద్ధతిలో మనం దూరం అవ్వాలి. క్రమ పద్ధతిలో. ఇప్పుడు వాట్సాప్ ఉంది కాబట్టి వాట్సాప్లలో బ్లాక్ చేసుకుంటాం. సో కానీ మామూలుగా అయితే మనం ఏం చేయాలి? ఫోన్లలో వాళ్ళలో తగ్గించాలి, వాళ్ళ ఇళ్ళకు రాకపోకలు తగ్గించాలి. తగ్గించడం వల్ల ఏమవుతుంది? కొన్ని రోజులకు వాళ్ళ మీద కోపం కూడా పోతుంది మనకు. ఎప్పుడైతే వాళ్ళ మీద కోపం కూడా పోతుందో అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. సో కాబట్టి అది సులభమైన దారి. చర్చలకు, గొడవలకు దిగే బదులుగా సులభంగా వారికి దూరంగా ఉంటే సరిపోయింది. మనకు ప్రశాంతంగా ఉంటాం. అప్పుడు చాలా రోజుల పాటు వచ్చేటటువంటి ద్వేషం ఉండదు. నన్ను నమ్మండి, ఇది టెస్టెడ్, వెల్ టెస్టెడ్. నేను సులభంగా ఏం చేస్తాను తెలుసా? వీళ్ళ ద్వారా నా మార్గం దెబ్బతింటుంది అనుకున్న వాళ్ళని బ్లాక్ చేసి వదిలేస్తా. వాళ్ళతో నాకు పని లేదు. ఇప్పుడు ఎందుకంటే నాకు బోలెడు ఎంతమంది రిపోర్ట్ చేస్తున్న సమయంలో నాకు ఆ గుర్తింపు వదిలేసి ఇక్కడికి వచ్చాను కదా. ఇన్ని రోజులుగా ఇన్ని వందల వీడియోస్ చేస్తూ ఒక్క రోజు కూడా షేర్, సబ్స్క్రైబ్, లైక్ అని ఒక్కసారి అనలేదు. ఎందుకోసం అంటే అవి అవసరం లేదు నాకు. అవి మీరు ఎంతమంది చూశారు అనేది నాకు అక్కడ ఇంపార్టెంట్ కాదు. మీరు చూసి మారితే నాకు ఇంపార్టెంట్. చూసి మారితే చాలు. ఆ 50 మంది చూసినా చాలు, మనస్ఫూర్తిగా 50 మంది చూసినా చాలు. కానీ ప్రాబ్లం ఏంటంటే అన్ని చూస్తారు జనాలు. ఏవేవో జంక్ వీడియోలు కూడా నాకు పెడతారు. నాకు అవసరం లేదు. మీరు నేను చెప్తున్న దాంట్లో ఉన్నవి సత్యమో కాదో మీరే గుర్తించండి. అందరిలో ఉన్నప్పటికీ కూడా మీరు ప్రశాంతంగా ఉండగలగాలి అంటే ముందు చెడును దూరం చేసుకుంటూ వెళ్ళిపోండి. మన దారికి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ దూరం చేసుకుంటూ వెళ్ళండి.
అలా వేస్తే ఏమైపోతుందంటే ప్రశాంత చిత్తుడై వాడు ఆనందంగా ఉండగలుగుతాడు. కాబట్టి జనన మరణ చక్రంలోంచి బయటపడిన వాడు మాత్రమే ఇలా ఉండగలడు. కర్మరాశులన్నీ కూడా ఇక నాశనం అయిపోతాయి. ఎప్పుడైతే వాడు ఆనందంగా ఉంటాడో వాడికి ఇంకా ఏమీ లేదు. వాడికి ఇంకా ఏ రకమైనటువంటి వస్తువులు వాడికి అవసరం లేదు. చాలా మంది మనకంటే ఇట్లాంటి వాళ్ళు లేరని కాదు, మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. నేను మీకు అప్పుడు నేను ద్వారకాకి వెళ్ళినప్పుడు చెప్పాను, ఒక వ్యక్తి సడన్ గా మాట్లాడుతున్నాడు, ఆయన చూస్తే పిచ్చాల్లాగా ఉన్నాడు. తర్వాత మా కజిన్ ఒక అతను మాట్లాడుతుంటే అతనితోటి నేను కూడా వెళ్ళి నిలబడ్డాను. కొద్దిసేపటికి అసలు ఎంత అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడో తెలియదు. అంతేగాని పిచ్చి కర్రతో కొట్టాడు కాబట్టి ఇతను అవధూత కాబట్టి ఇతనికి డబ్బులు ఇవ్వండి, ఇలాంటివి కూడా మనకు స్టార్ట్ అయ్యాయి. మీరు అరుణాచలం వెళ్ళండి, అక్కడ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని దండం పెడితే మంచిది, వాడు కర్రతో కొడితే మంచిది, వాడి నెత్తి మీద కొడితే మంచిది, వాడు మీ ముఖం పగల కొడితే మంచిది. ఇవన్నీ అవి పిచ్చి మాటలు. అవధూతల పేరు మీద దొంగలు కూడా దొరుకుతారు మీకు. కాబట్టి ఏంటంటే ఇది జస్ట్ ఒక విశ్వాసం లాగా గ్రహించండి. ఏంటంటే వాళ్ళు ప్రపంచాన్ని పెద్దగా పట్టించుకోరు అన్నటువంటి మీనింగ్ అన్నమాట. ఇప్పుడు త్రైలింగ స్వామి అని చెప్పి ఒక సమయంలో ఉండేవాడు. ఆయన మహానుభావుల్లాగా ఉన్నాడు. వేమన చూడండి, బట్టలు వేసుకునేవాడా, రమణ మహర్షి బట్టలు వేసుకునేవాడా? ఎందుకంటే ఇక వాళ్ళకి పెద్ద పట్టించుకోవాల్సినటువంటి ఇవన్నీ కూడా వాళ్ళకి పెద్దగా అవసరం ఉండదు. నిజంగా ధనం కోసము పరిగెత్తేవాడు ఎవడైనా సరే, మీరు ఈ మఠాలు పీఠాలు అని మాటకి నేను అంటుంటే మీరు కొంతమంది బాధ కూడా పడుతూ ఉంటారు. డబ్బు అడిగేవాడు అవివేకి. మళ్ళొకసారి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ధనం కోసం పరిగెత్తేవాడు అవివేకి, ధనం నుంచి పరిగెత్తేవాడే మహాత్ముడు. అతని పేరు నేను మర్చిపోయాను. సో అతనికి ఎవరైనా డబ్బులు ఇస్తే ఆయన అవధూత కదా, వద్దొద్దని చెప్పి అనేవాడు. వాళ్ళు ఇంకా కూడా కోపంతో ఇస్తే ఆ మనీని తినేసేవాడు లేదా చిప్పి పారేసేవాడు బయట. వాళ్ళకి నిజంగా డబ్బు అవసరం ఉండదు. మరి మన ప్రవచనకర్తలు వాళ్ళు వీళ్ళు చూడండి, వాళ్ళు గుంపులు తయారు చేసుకుంటారు. అఫ్ కోర్స్ పెద్ద ప్రవచనకర్తలే అక్కర్లేదు, మామూలు జనాలు కూడా పెద్ద పెద్దగా గుంపులుగా తయారు చేసేసుకుంటున్నారు జనాల్ని. ఈ గుంపులందరినీ కూడా వాళ్ళు ఉపయోగిస్తారు. ఫలానా వాళ్ళ దగ్గర మాకు ఈ గుంపుకి అవకాశం వచ్చింది, ఆ గుంపుకి అవకాశం వచ్చింది, ఇక్కడ మేము కుంకు పూజ చేయొచ్చు, అక్కడ ఆ పూజ చేయొచ్చు, ఇక్కడ చీరలు పెడతారు, అక్కడ అవి పెడతారు అని చెప్పేసి అలా చేస్తున్న వాళ్ళు, డబ్బులు ఇస్తూ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నమ్మండి. ఐ స్వియర్ ఎంతమంది ఉన్నారు. మామూలు కూడా అవధూత అని పెట్టుకుంటున్నారు సార్. మామూలు కూడా, మామూలు ప్రవచనకర్తలు కూడా కొంతమంది, మీకు అర్థమయ్యే ఉంటది నేను ఏం చెప్తున్నాను, అవధూతను టైటిల్ పెట్టుకుంటారు. వాళ్ళు నిజంగా అవధూతులా? ఇప్పుడు మీరు చెప్పే లక్షణాలు అందులో ఏం లేవు కదా సార్ వాళ్ళలో. వాళ్ళకి ఏముండవు, వాళ్ళకి అవాద్యమైనటువంటి ప్రేమ ఉంటుంది. అవధూతలంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుంది. ఒక్కసారి వేమనది చదివితే ఇదేం చెప్తున్నాం, మన పది గోవిందం ఎంత సింపుల్ గా ఉందో, వేమన శ్లోకాలు, సుమతి శతకాలు అవి అంత సులభంగా ఉంటాయి. ఒకసారి ఖచ్చితంగా చెప్తాను మీకు. నేను చెప్తానన్న రెండో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇప్పుడు నాది మాక్సిమం ఇప్పుడు ఇంకొక కొన్ని ఉన్నాయి, అంటే బహుశా ఉగాది వరకు మనం ప్రవచనాలు తెలుసుకుంటాం. ఇంకా తర్వాత నేను కంప్లీట్ గా మానేయడమో లేదా అవసరాన్ని బట్టి ఒక 10 మందికో 15 మందికో చెప్పడమో అట్లా పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఈ ఉగాది వరకే మనము ఈ కార్యక్రమాలన్నీ కొనసాగించేది. సో నేనేమంటున్నానంటే, ఇక సాధన పద్ధతి లోపల మనం అందరము కూడా మారాలి, సాధనలోకి అందరము వెళ్ళిపోవాలి. అది గుర్తించండి. ఎందుకంటే ఇదేదో మనకు ఇదొక ఏదో టైంపాస్ మార్గం అవ్వకూడదు. దీన్ని మనం సాధించాలి. ఎందుకంటే ఇది అన్నిటికంటే కూడా గొప్ప మార్గము. సో కాబట్టి ఉగాది తర్వాత ఇక నేను మోస్ట్లీ ప్రవచనాలు చెప్పకపోవచ్చు, చూద్దాం అప్పటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళు ఉండాలి, చెప్పాలి సార్, 10 మందికి బాగుపడతారు. కాదు దాని గురించి కాదు, మీకు అర్థమవుతుంది. సరే, అప్పుడు ఏమవుతుందంటే, సో ఉగాది వరకు కనీసం ఎంత అవసరమో ఎన్ని ఉన్నాయో తప్పక అందరూ కూడా ఉపయోగించుకోండి. ఈ సమయాన్ని తప్పక ఉపయోగించుకోండి. ఎందుకోసం అంటే, సాధన లేకుండా ఏదో మేము ఫ్యామిలీలో కొనసాగుతున్నాము, ఏసీ రూమ్ లో కూర్చుని టైంపాస్ చేసుకుంటున్నాము అనే ఆలోచనలు మానండి. కనీసం 50 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ కూడా మారవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళు పవిత్ర స్నానం చేసేంత, ఇప్పుడు మనము ఎట్లా ఉంటుందంటే, అసలు వీళ్ళెవరూ కూడా, మనం అవధూతలు వాళ్ళు వీళ్ళు చెప్పేది, వాళ్ళు పవిత్ర స్నానాలు లేకపోతే పవిత్ర పూజలో లేకపోతే ఇవన్నీ చేసుకోరు. వాళ్ళకి ఏమీ ఉండదు. అసలు ఈ దేహం అనేది వాళ్ళకు సంబంధం లేనప్పుడు వాళ్ళు ఏది పట్టించుకుంటారు? సో వాళ్ళు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోరు. ఇప్పుడు మీరు మన గంగా నది ఉంది కదా కాశీ లోపల, దాంట్లోపల మనం శవాలను పడేస్తాము, దాంట్లోపల స్నానాలు చేస్తాము, దాంట్లోపల బూడిదా కలుపుతాము, దాంట్లోపల బాత్రూమ్కి వెళ్ళే వాళ్ళు బాత్రూంలకు కూడా వెళ్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ వచ్చేది ఏంటంటే, ఆ నది మాత్రం ఎవరిని వద్దనదు. సో వీళ్ళు అవధూతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు ఏమన్నా కూడా ఏమి సంబంధం లేదు వాళ్ళకి.
కానీ వారి ద్వారా మనం జ్ఞానాన్ని పొందగలుగుతాము. కానీ మనకు వచ్చేది ఏంటంటే ధనము 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 ధనము. మరి అవధూతలను గుర్తించాము. గుర్తిస్తే వచ్చే లాభం ఏంటి? ఒకతను ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. ఆ స్వామీజీ డబ్బులు తీసుకోవడం అని చెప్పి తెలిసిన తర్వాత ఏం చేస్తాడు? అరే మన శ్రీనివాస్ చెప్పినటువంటి వ్యక్తి ఇతనే అయి ఉంటాడు, డబ్బులు తీసుకోడు, ఏం తీసుకోడు, గుర్తింపు కోసం కూడా ఆశించడు, పద వెళ్దామని చెప్పేసి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత స్వామీజీ పవిత్రమైనటువంటి వ్యక్తులను కలిస్తే వచ్చే లాభం ఏంటి అంటాడు. అంటే అతను ఏం మాట్లాడు, స్వామీజీ దండం పెట్టి వదిలేస్తాడు. తర్వాత ఆ వ్యక్తి ప్రశ్న అడిగిన వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతను నెక్స్ట్ డే నాడు చనిపోతాడు అన్నమాట. చనిపోయిన తర్వాత ఇతను చాలా పేదవాడు అన్నమాట. ఈ ప్రశ్న అడిగిన తను చాలా బాధగా, నాకు డబ్బు ప్రాబ్లం ఉంది, జన్మ లోపల నేను ఏది అనుభవించలేకపోతున్నాను, తర్వాత ఎదగలేకపోతున్నాను అని, అందుకోసం ఈ పవిత్రుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్దాము. ఈయనైతే డబ్బు అడగడు కదా, మిగతా వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళనే చేరదీస్తారు. అందుకని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్ళి అప్పుడు ఆయనని అడుగుతాడు అనమాట, ఏం లాభము, ఇప్పుడు మీలాగా పవిత్రుడైనటువంటి వాళ్ళని నేను కలిశాను, కానీ నాకు ఏం లాభం వస్తుంది అంటాడు. ఆయన ఏం మాట్లాడు. తర్వాత నెక్స్ట్ డే అడిగితే చనిపోతాడు అనమాట. తర్వాత ఇతను ఒక రాజు కొడుకుగా పుడతాడు. రాజు ఏం చేస్తాడంటే మళ్ళీ ఇదే అవధూతని ఇంటికి పిలుస్తాడు అనమాట, మా అబ్బాయికి పేరు పెట్టాలి అని. పెట్టగానే ఆ చిన్న బేబీ ఉంటాడు కదా, అతను కళ్ళు తెరిచి చూస్తాడు. చూడగానే అప్పుడు అర్థమై నవ్వుతాడు అన్నమాట. కథ అర్థమైన వాడు సందేశం చెప్పగలరా ఎవరన్నా? చూడగానే అతని జన్మ ధన్యమైపోయి రాజకుమారుడుగా పుట్టాడు సార్ అతను. అలా పుట్టాడు సార్. ఆ ఇది ఒక స్టోరీ ఉంది సార్. ఒకటి నారద మహర్షి వస్తూ ఉంటే అవధూత తాలిక దర్శనం చేసుకో. అంటే నేనేమనుకుంటున్నా అంటే సార్, ఆ మహానుభావుడు యొక్క దర్శనం చేసుకున్నారు. ఆయన తాలిక ఆ పవిత్రత, ఆ ప్రేమ అన్నది పొంది దాన్ని ఆయన ఆ పుణ్యాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి అలాగ పుట్టారు అని నేను అనుకుంటున్నాను సార్. అది అంటే ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పాజిటివ్ వేవ్స్ ఏవైతే ఉంటాయో, ఆ పాజిటివ్ వేవ్స్, ఈ కథ నేను మళ్ళీ చెప్పాను, ఒక్కసారి చేయి గట్టిగా పట్టుకోండి అందరూ, ఎవరు చేయి వాళ్ళు గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే ఈ కథ ఇంతకు ముందు చెప్పిన కథ, ఇది చాలా అద్భుతమైన కథ. ఇది మన విద్యాప్రకాష్ ఆనందగిరి చెప్పారు. ఈ కథని ఒక 50 మంది తర్వాత వారి 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 ప్రవచనాలలో చెప్పారు. మీరు ఒకటే గుర్తుంచండి, 100 మంది చెప్పే ప్రవచనాలలో మన విద్యాప్రకాష్ ఆనందగిరి గారివి, తత్వ విధానంద గారివి వెళ్తాయి. ఎట్టి నుంచి వెళ్తాయి, ఎలా వెళ్తాయి అనేది తెలియదు, కానీ వీళ్ళు మహానుభావులు. అందులోపల కథ ఏంటంటే, ఇంతకీ కథ దేని గురించి అని చెప్పానండి, ఒకసారి జ్ఞాపకం చేయండి. ఒక బీదవాడు ఉంటారు, అతని జన్మ పవిత్రమైన పోతాడు, తర్వాత రాజకుమారుడుగా పుట్టాడు. అయ్యో, చాలా అద్భుతమైన కథ. పేరు పెట్టడానికి ఈయన యోగి వచ్చినప్పుడు ఆ పిల్లవాడు ఆయన చూసి నవ్వుతాడు సార్. అవునవును. అప్పుడు మంచి కథ మర్చిపోయాను, అయ్యయ్యో. చాలా బ్యూటిఫుల్ కథ చెప్దామని నోటి చివరి దాకా వచ్చింది. రైట్. ఒకసారి నారద మహర్షి మంచి మనిషితో ఉండే మంచి మనిషితో ఉండేటటువంటి లాభం. సో మంచి మనిషితో ఉండేటటువంటి లాభం, ఇప్పుడు సత్సాంగత్యాన్ని మనం చేసుకోవడం వల్ల ఏం లాభం? సో ఒకసారి ఇది నేను ఇంతకు ముందు చెప్పిన కథ, కానీ చాలా గట్టిగా జ్ఞాపకం ఉంచుకోండి. ఇది సత్సాంగత్యం చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి? ఒకసారి ఏమవుతుందంటే, ఇద్దరు చర్చకు దిగుతారు. ఇద్దరు కూడా మంచి వాళ్ళే. వాళ్ళిద్దరు కూడా చర్చకు దిగినప్పుడు ఏమనుకుంటారంటే, నువ్వేం పెడతావు అంటాడు. అతను అంటాడు, నా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా పుణ్యం అంతా పెడతాను. ఈ వాదన చాలా హీటెడ్ అయిపోయింది. నా మాట నిజము, నన్ను నమ్ము. నా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతైతే పుణ్యం సంపాదించానో ఆ పుణ్యం ఇక్కడ పెట్టేస్తున్నాను అంటాడు. నువ్వేం పెడతావు పందెంగా అంటాడు. అంటే అతను అంటాడు, నా పాయింట్ అంటే సమానమైన పందెమే పెట్టాలి కదా, సమానం గాని ఎక్కువ గాని పెట్టాలి. నా పాయింట్ కరెక్ట్ అని నేను ఒప్పుకుంటున్నాను. నా పాయింట్ ఏంటంటే, ఒక 1 మినిట్ పాటు నేను మంచి వాళ్ళతో స్పెండ్ చేసిన టైం ఏదైతే ఉందో ఆ టైం ని నేను నీకు పందెంగా పెడుతున్నాను అన్నాడు. అర్థమైందా అండి నేను అన్న పాయింట్? అర్థమైంది సార్. ఆ 1 నిమిషం కాలం ఎంతనో ఇన్ని సంవత్సరాల సాధన అంతా అని అర్థమైంది సార్. అంటే సత్పురుషులని, అందుకే మనకు సత్సాంగత్యం అవసరం. ఏదో గంగిగోవు పాలు గెరటడైనను చాలు, కడవడైతేనేమి కరము పాలు. సో మనకు ఒక పెద్ద కుండ నిండా వచ్చినటువంటి పాలు మనకు అవసరం లేదు, ఒక చిన్న ఇదిగా చాలు. మనకు మన జీవితాన్ని మార్చడానికి ఒక సత్సాంగత్యం సరిపోతుంది అన్నటువంటి విషయం ఇక్కడ అవధూతలతోనే. అటువంటి వాళ్ళని కలిస్తే
మనకి ఇది వస్తుంది. కానీ మనకి ఈ రోజుల్లో దొరికే వాళ్ళు అవధూతలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. వీళ్ళందరూ దొంగలు తయారయ్యారు. అందరూ మఠాలు, పీఠాలు, ప్రవచనాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఏదో ఒక రూపం లోపల డబ్బులు, గుర్తింపు చేసుకుంటూ ఏవైతే నిజంగా జనాలు వదిలేసి రావాలో వాటిని వీళ్ళు పెంచుతూ ఏం చేస్తున్నారు, వీళ్ళు సంసారాశ్రమంలో కొనసాగుతున్నారు. వాళ్ళని చూసిన వాళ్ళు ఏమంటారు, ఫలానా ప్రవచనకర్త చూసావా, మనవళ్ళు మనవరాలను కూడా ఎత్తుకుంటూ గుర్తు చేస్తున్నాడు. ఒక ప్రవచనకర్త వాళ్ళ మనవళ్ళని చూసి నవ్వుతూ ఉన్నాడు, ఇలా నవ్వుతూ ఉన్నాడు అనమాట. నవ్వుతూ ఉంటే వాళ్ళందరూ చూసి అబ్బా చూసావా ఫలానా ఆయన మనవళ్ళని చూసి, అది కూడా అందరూ ముద్దుగా మురిసిపోతున్నారు. అండ్ ఆయన ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రౌడీల టైపు. వాళ్ళు ఆయన ఏమన్నా అంటే వాళ్ళు ఏకేస్తారు. అవతల ప్రవచనకర్తలను క్రిటిసైజ్ చేస్తారు, అవతల మనుషులను క్రిటిసైజ్ చేస్తారు. అర్హత లేని మనుషులు వీళ్ళందరూ ఒక కల్ట్ లాగా తయారయ్యారు. నిజమైనటువంటి ప్రవచనకర్త ఏమంటాడు, నాకు గుంపులు తయారు చేయకండి అయ్యా అంటాడు. ఇప్పుడు గరికపాట ఆయన ఏమంటాడు, నాకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెడదానంటే కాళ్ళు ఎరగొడతాను అన్నాడు. అది కరెక్ట్, దట్ ఇస్ ద కరెక్ట్ వే. సో అట్లా కాకుండా వీళ్ళందరూ గుంపులుగా సత్సంగం అని మళ్ళీ దానికి పేరు పెడతారు. ఇంకా గమ్మత్ ఏంటంటే దానికి సత్సంగం అని పేరు పెడతారు. ఇండైరెక్ట్ గా డబ్బులు, నెట్వర్కింగ్లు ఇవన్నీ చేసుకుంటూ వస్తారు. అక్కడ సత్సాంగత్యం లేదు. డబ్బు కోసం వెళ్ళేటటువంటి వాడు అతను కనుక డబ్బుని తీసుకున్నాడంటే ఖచ్చితంగా మహాత్ముడు కాదు అని గుర్తుంచుకోండి. ధనం పొందాలి, ధనం ద్వారా వచ్చే సుఖం పొందాలి, లేదా గుర్తింపు పొందాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ధన పిపాసులే. కానీ వాళ్ళు అది ప్రేయోమార్గం. అది శ్రేయోమార్గం ఎలా అవుతుంది? శ్రేయోమార్గం శ్రేయస్సును కలిగించే మార్గం కావాలి మనకు. ప్రేయోమార్గం అవసరం లేదు. అది జనాలు గుర్తించరు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమిత ఆనందం వచ్చినటువంటి వ్యక్తులు ఇవాళ వచ్చేసి చిన్న చిన్న బొమ్మలతో ఆడుకుంటారా? ఆడుకోరు కదా. ఒక పెద్ద జలాశయంలో నీళ్లుంటే ఒక చిన్న వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడతారా? శ్రీకృష్ణుడు అదే కదా చెప్పింది, నీకు ఇంత పెద్ద వాటర్ బాటిల్ ఇచ్చానయ్యా, ఎందుకు నువ్వు ఇలాగ చిన్న చిన్న వాటి కోసము ఇదవుతావు? కాబట్టి ఈ అవధూతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు గుణాతీత స్థితికి వెళ్ళిపోతారు. ఎందుకంటే తమో గుణంలో ఉన్నంతసేపు అవతల వాడు నాశనం అవ్వాలి, అవతల వాడు పాడవ్వాలి అంటారు, సోమరిగా ఉంటారు, తుచ్చంగా ఉంటారు, ప్రమాదకరమైనటువంటి మాటలు మాట్లాడతారు, పశువులలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. రజోగుణం వచ్చిన వాడు పరుష మాటలతో బాధ పెడుతూ ఉంటాడు, అవతల వాళ్ళని నిందిస్తాడు, అవతల వాళ్ళని అవమానపరుస్తాడు. ఈ ప్రవచనకర్తలలో మళ్ళీ వాళ్ళకి ఫైటింగ్లు, మళ్ళీ వాళ్ళిద్దరు ఒకళ్ళు ఇదవరు, కలిసి చేద్దామని ఎప్పుడు అనుకోడు. ఎవడి గుంపు మళ్ళీ వాడిదే. వీళ్ళు మళ్ళీ వాళ్ళు చాలా ఇదైతారు. కాబట్టి ఏంటంటే మీకు కావాల్సింది ఏంటి? దైవ చింతన. సత్వం అనేది ఏంటి? దైవ చింతన ఉండాలి. మంచిగా అవతల వాళ్ళకి హితం చేస్తూ ఉండాలి, ప్రియంగా ఉండాలి, లోకహితాన్ని కోరుకోవాలి. ఇవన్నీ ఉండి నువ్వు ముందుకెళ్తూ ఉండాలి. కాబట్టి అప్పుడు ఇంకా నీకు వ్యామోహం అనేటటువంటిది ఉండదు. వ్యామోహం అనేది ఉండనప్పుడే నీకు లాభం ఉంటుంది. కాబట్టి జ్ఞాని అనేటటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు ఇవన్నీ పెద్దగా పట్టించుకోడు. వాడికి మనసు లోపల భయము, ఈ కామక్రోధ లోభాలు, ఈ పాపాలు, ఈ పుణ్యాలు ఇవేమీ ఉండవు. అలా వెళ్ళిపోతాడు. వీటన్నింటినీ దాటినటువంటి వాడు ఎక్కడ అడుగు మీద పడుకోమంటే అడుగు మీద పడుకుంటాడు, పోయి అక్కడ చెట్టు కింద పడుకోమంటే చెట్టు కింద పడుకుంటాడు. ఆదిశంకరుడు కావచ్చు, వివేకానందుడు కావచ్చు, వీళ్ళందరి జీవిత చరిత్రలు అవే చెప్తున్నాయి. దేశమంతా వాళ్ళు అంత దూరాలు ఎలా వెళ్ళగలిగారంటారు? కాబట్టి బంధమన్నా మోక్షమన్నా ఒకటే, ఒక చిన్న అక్షరం తేడా. బంధం ఉన్నవాడు మమ 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 అంటాడు, మోక్షం కావాలన్నవాడు నా మమ అంటాడు. అందుకే మనం ఏమంటాము, ఇంద్రాయ ఇదం నమమ అంటాడు. ఇది నాది కాదు, ఇంద్రుడిది. నమమ ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదం నా మమ, ఇది ఇంద్రుడిది, నా మమ నాది కాదు. సో మనకు మోక్షం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో నాది కాదు అనుకోవడంలో మాత్రమే వస్తుంది. ఏది నువ్వు అందించినా సరే నాది కాదు నాది కాదు నాది కాదు నాది కాదు అనే దానికి ఆ భావం మాత్రమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నటువంటి బంధాలు అంతే. ఇవన్నీ కూడా మనం కల్పించుకున్న బంధాలే గాని ఇవి మనకు జీవితంలో పనికొచ్చేటటువంటివి కావు. ఈ బంధాలన్నీ కూడా మనం పెట్టుకున్నవి. పిచ్చివాడిలాగా తిరుగుతున్నాడు రోడ్ల మీద, ఎవరు ఏమంటున్నా పట్టించుకోవడం లేదు, డబ్బు లేదు, లోక నియమాలు లేవు, ఏమీ లేదు, అంతే. అలా ప్రశాంతంగా ఉంటాడు అంతే. అతనికి ఎంతసేపు మనసు లోపల అహం బ్రహ్మాస్మి అదే వెలుగుతూ ఉంటుంది. ఇందాక అనుకున్న పాపం పుణ్యం రెండు కూడా సంఖ్యలే. ఆ రెండు సంఖ్యలని దాటిన వాడు ఉంటాడు. పరమాత్మ ఎవరైతే ఉంటారో ఆ పరమాత్మలో నేను ఐక్యమైపోవాలి అని చెప్పేసి అది సాధించడం కోసం అని చెప్పేసి వెళుతూ ఆనందంగా ఉంటాడు. మరి అలా ఉండాలి అంటే ఏ విచారం చేయాలి? అటువంటి స్థాయికి మనం అందరం వెళ్ళలేము, కానీ మనం ఏ విచారం చేస్తే అక్కడికి వెళ్తాము? ఆ విచారణ ఏదో ఒక విచారణ మనం చెయ్యవలసి వస్తుంది కదా. ఆ విచారణ ఏదో ఒకటి ఖచ్చితంగా చెయ్యాలి. ఏం చేస్తే మరి ఆ స్థాయికి వెళ్తాం? మనం అందరము కూడా ఆ స్థాయికి వెళ్తామా? ప్రస్తుతానికి వెళ్ళకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒకరోజు వెళ్తాం. అది ఎప్పుడు ఎలా రావాలా? ఆలోచన ఎలా రావాలి? కస్త్వం కోహం
కుత ఆయాతః కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కో మే తాతః కామే జననీ కో మే తాతః ఇతి పరిభావయ సర్వమసారం ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం భజ గోవిందం. ఆ స్థాయికి మనం వెళ్ళలేము, కానీ మెల్లమెల్లగా ప్రయత్నం చేస్తే వదులుచుకోగలుగుతాము. త్వం కహ కహ త్వం కహ అహం కుత ఆయాతః, ఎవరు నువ్వు, నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాం అంటే ఈ వైరాగ్యం ఎలా రావాలి? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం అవధూత స్థాయికి వెళ్ళాలంటే ముందు మనం ఇది లాస్ట్ జన్మ చేసుకోవాలి. ఇది లాస్ట్ జన్మ చేసుకోవాలంటే ముందు బుర్రకు ఇదొక్కటే మనం వాడనిది ఒక్కటే. మనం చదువుకుంటున్న అన్ని పుస్తకాల్లో చెప్పేది ఈ వాడనిది ఒక్కటే చెప్తున్నాడు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నువ్వెవరు, నేనెవరు. కామే జనని కోమే తాతః కహ మే తాతః, నా తాత ఎవరు, తాత అంటే తండ్రి, నా తండ్రేడి. కా జనని, నా తల్లెవరు, నా తండ్రెవరు. ఇలా ఆలోచిస్తూ చూస్తున్నట్లయితే ఈ ప్రపంచమంతా నిస్సారము, అంతా కూడా నిస్సారం. సర్వం విశ్వం అసారహ, సారము లేనటువంటిది, నిస్సారమైనటువంటిది. ఇందులోపల మనం ఏదో బాగా పొందొచ్చు అనుకుంటున్నాం కానీ లేదు. ఈ ప్రపంచం అంతా కూడా నిస్సారమైనటువంటిది. స్వప్న విచారం పరిభావయ, ఇదంతా కూడా ఈ భావన చెయ్యవయ్యా, ఇది భావన చేయి. ఇదంతా కూడా ఆలోచిస్తూ ఒక్కసారి స్వప్నాన్ని ఉదాహరణగా తీసుకో. నువ్వు తీసుకుని అప్పుడు అంటావా ఇది స్వప్నానికి సమానమైనటువంటిది, నువ్వు స్వప్నంలో ఉన్నటువంటి స్థితే నీకు యథార్థమైనటువంటి స్థితి. ఒక్కసారి ఆలోచించడం మొదలెట్టు. ఎందుకంటే ఇలా ఉంటూ ఇవన్నీ శాశ్వతం అనుకున్న సమయంలో ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతావు. నీ చొక్కాతో సహా, నీ శరీరంలో ఉన్నటువంటి రుద్రాక్షమాలతో సహా ప్రతి ఒక్కటి ఇక్కడే వదిలేసి వెళ్తావు. ఒక్క వస్తువు పట్టుకెళ్ళవు, సంతకాలు, ఫోటోలు, మెమోరీలు అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతావు. ఒక్కటి కనీసం వచ్చే జన్మలో జ్ఞాపకం వస్తుందా? అసంభవము. ఈ ఆలోచన మెల్లగా చేస్తే నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ప్రపంచం అంతా కూడా స్వప్నమే. ఇది స్వప్నం కాకపోతే శాశ్వతంగా ఉండాలి. కానీ మరి శాశ్వతంగా ఎందుకు లేదు? పిల్లలు ఓకే, పిల్లలు మనల్ని మంచిగా చూసుకుంటారని లేదు, మనం పిల్లల్ని ఏదో చూసుకున్నాము, వాళ్ళ నుంచి మనం ఏమో ఆశిస్తామా, మనవరాలు ఇవన్నీ ఆలోచించే లోపల ఉండి పుడుక్కుమంటాం ఒక రోజు. మరి అలాంటప్పుడు ఇవన్నీ శాశ్వతమని ఎలా అనుకుంటున్నాం? కాబట్టి స్వప్నం అసత్యం అయితే జాగృత అవస్థ కూడా ఖచ్చితంగా అసత్యమే. అందుకే అంటున్నాడు స్వప్న తుల్యం. ఇది స్వప్న విచారం అంటే ఈ స్వప్నం ఎలా అయితే ఉందో అలా ఉంది అని అనుకో. ఇది స్వప్న తుల్యం. ఇదంతా కూడా స్వప్నానికి సమానమైనటువంటిది. నువ్వు కళ లోపల రాజువు కావచ్చు, కళ లోపల పిచ్చగాడు కావచ్చు. ఒక వ్యక్తికి పిల్లలు పోతారు, పిల్లాడు చనిపోగానే అతను వచ్చి బాధపడితే వైఫ్ ఎందుకయ్యా ఏడవట్లేదు, నువ్వు బాధపడట్లేదు అంటే అతను అంటాడు ఏమని బాధపడాలి, గంట కిందే నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ లోపల నేను రాజుని, నాకు 4 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు యుద్ధానికి వెళ్ళి 4 చనిపోయారని చెప్పింది. ఆ పిల్లల గురించి బాధపడనా, ఈ పిల్లల గురించి బాధపడనా? అంతా స్వప్నమే. మేలుకున్నామంటే అసత్యం అయిపోతుంది. అదే విధంగా ఒక వ్యక్తి చనిపోయాడంటే అతనికి అంతవరకు జరిగిన చరిత్ర అంతా కూడా అసత్యమే కదా. బతుకున్న వాళ్ళకి మెమొరీలో మిగలడం తప్ప తనకు సంబంధించినంత వరకు అయిపోయింది. వచ్చే జన్మ లోపల మళ్ళీ ఛాన్స్ మనకు లేదు, జ్ఞాపకం ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి భజగోవిందం లోపల ఇందాక చెప్పిన శ్లోకానికి వెళ్ళడానికి ఇది ఒక మార్గం చూపిస్తున్నాడు. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ జ్ఞానబోధ అంటే ఏంటి? మనను ఆలోచింపచేసేదే జ్ఞానబోధ. సింపుల్. మనని ఆలోచింపజేయాలి. ఎంతసేపు హడావిడి హంగు ఆర్భటాలు, ఏ పూజ చేస్తే ఏ ఫలితం వస్తుంది అనే ఇదే గాని ఆ పూజలో తత్వం ఏమిటి? మనం ఇప్పుడు చండీది చేసుకున్నాం, తత్వం తెలుసుకున్నాం. అందులోపల ఆ తత్వం మనకు కావాలి, ఆ తత్వం మనకు తెలియాలి. అందుకోసమే ప్రతి అన్నము తినే ముందు ఈ శరీరానికి కావలసినది ఏంటి? అన్నం. ఆ అన్నం తినే ముందు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి అంటాం. జ్ఞానము వైరాగ్యము కావాలని చెప్పి అన్నపూర్ణను అడగడం ఎందుకు? ఈ పాయింట్ అర్థమైందా అండి ఎవరికైనా? సారీ, ఒక్కసారి ఆపుతాను. ఈ పాయింట్ అర్థమైందా ఎవరికైనా? చెప్పండి. అన్నం తినేటప్పుడు జ్ఞానము వైరాగ్యం ఎందుకు?
అంటే ఆ అన్నంతో మనకు జ్ఞానం అన్నం కలగాలి సార్. అన్నం ఆ శక్తితో, అన్నం తిన్న శక్తితో, సరే అన్నమే పరబ్రహ్మ సార్ స్వరూపం కదా అన్నమే సార్. ఆ మనసును శక్తితో అదే ప్రసాదం. జ్ఞానాన్ని, స్వరూపంగా ఆలోచనతో మనసుని జ్ఞానాన్ని మార్చి పెంచుకోవాలని చెప్పి. అటువైపు నడపాలి అని. కరెక్ట్ కరెక్ట్. అందరూ బాగా, శర్మ గారు, సౌజన్య అందరూ బాగా చెప్పారు. ఎస్. సో కరెక్ట్, మీరు అన్నదంతా కరెక్ట్. అన్నం తింటున్నప్పుడు ఈ అన్నంతో వచ్చినటువంటి శరీరం ద్వారా నేను ఆలోచన జరుపుతూ అన్నమే పరబ్రహ్మ స్వరూపము అయినప్పుడు నా ఆలోచనలు కూడా అటువైపు వెళ్ళాలి కదా. సో కాబట్టి అన్నం తింటున్న ప్రతిసారి జ్ఞాన వైరాగ్యం కావాలి అని చెప్పేసి అంటామంటే ఇంకా ఇక అంత డీప్ గా ఆలోచిస్తే తప్ప మనకు వైరాగ్యం వచ్చే ఛాన్స్ లేదు. మళ్ళీ చెప్తున్నా, 80 కిలోలు ఉన్నటువంటి వ్యక్తి, ఓకే, ఆ వ్యక్తి వాడు నడుస్తున్నాడు 5 నిమిషాలు నడుస్తున్నా వెయిట్ తగ్గట్లేదంటే ఎలా తగ్గుతుంది? ఇంకోటి ఇంకా మార్చుకుంటాడు, నాది వెయిట్ తక్కువ, నాది 85 kgs కానీ నా హైట్ తక్కువ అండి, అందువల్ల నేను లావుగా కనిపిస్తాను, నేను అసలు లావుగా కాదు, నా హైట్ తక్కువ అంటాడు. అంటే అవునా అంటే అవును, నేను ఉన్నది ఇప్పుడు నా బరువుకి నేను 7'4" ఉంటే సరిపోతుంది అంటాడు. 7 feet 4 inches ఉంటే వాడు సన్నగా కనిపించాడు అనమాట. సో వాడిది బరువు ప్రాబ్లం కాదు, వాడిది హైట్ ప్రాబ్లం అన్నమాట. సో నేను నా బరువుకి నేను 7'4" ఉండాలి, నేను హైట్ లేను, అందువల్ల నా బరువు ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పాడు అనుకోండి, ఏమంటాం? మూర్ఖత్వం. సో కాబట్టి అలా ఉండద్దు అయ్యా, అలా ఉండద్దు. గుర్తుంచుకో, ఎప్పుడు కూడా నీకు ఆకలి వేసినప్పుడే నీకు అన్నం యొక్క రుచి నిజంగా తెలుస్తుంది. బాగా కడుపు ఫుల్గా ఉన్నప్పుడు ఎంత ఇష్టమైనదైనా కూడా తెలియదు. కాబట్టి మనకు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, మళ్ళొకసారి చెప్తున్నా, ఇది కొద్దిగా గట్టిగా పట్టుకోండి, కష్టాలు వచ్చినప్పుడే మనం భగవంతుడి మార్గంలో వెళ్తాం. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే మనము భగవంతుడు కావాలి అని గుర్తిస్తాము. దాని అర్థం ఏంటంటే, మనకు కష్టం వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఇట్స్ హంబులింగ్ ఎక్స్పీరియన్స్. హంబులింగ్ ఎక్స్పీరియన్సెస్ జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి గుర్తిస్తాము. కాబట్టి కష్టం వస్తే బాధపడకండి, సంతోషపడండి, ఏం పర్వాలేదు. సంతోషపడండి. బాధ వచ్చింది అంటే సంతోషపడండి. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఈ మహానుభావులైనటువంటి వ్యక్తులందరూ ఏం చేస్తారంట తెలుసా? వాళ్ళందరూ కూడా కష్టం వస్తే సంతోషపడతారట. అమ్మయ్య, నాకు సాధన చేసుకోవడానికి టైం దొరికిందని. కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు? స్తోత్రాలు, మంత్రాలు చదువుతారు, ఒబీడియంట్ గా ఉంటారు, కొంతగా జాగ్రత్తగా ఉంటారు. సో వాళ్ళు చాలా 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 సింపుల్ గా ఉంటారు. వేమన జీవితంలో కూడా ఒక షాక్ తగలగానే దానిలోకి వచ్చాడు. అదే విధంగా గౌతమ బుద్ధుడి జీవితంలో కూడా సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు తగిలిన షాక్ వల్ల దారికి వచ్చాడు. కొంతమందికి పిల్లలు వాళ్ళకి ఏమన్నా జరిగినప్పుడు పెద్ద షాక్ జరిగి వాళ్ళు మారడం జరుగుతుంది. కానీ అంత పెద్ద ఘోరమైనది ఎవరికి జరగకూడదు, కానీ కొంతమంది అలా మారుతారు, తప్పదు. బట్ శంకరాచార్య, నేను ఒకసారి మాకు చిర్రావూరు వెంకటేశ్వరరావు గారు మాకు ఆన్లైన్ లో ఒక క్లాస్ చెప్పారనమాట, ప్రశ్నోత్తర రత్నమాలిక అని, శంకరాచార్యది. చెప్పినప్పుడు అసలు ఆ దానికి నేను సమీక్ష చేయాలన్నమాట. అందుకోసం నాకు జ్ఞాపకం ఉంది. ఇది మహానుభావుడు, ఆయన కూడా జ్ఞాని, మహాజ్ఞాని. సో ఆయన చెప్పిన దానికి నేను మొత్తం అంతా అయిపోయాక నేను అది ఐ విల్ షేర్, నాకు ఎవరైనా దయచేసి రిమైండర్ పెట్టండి, నేను ఆ వీడియోని ఆడియోని తప్పకుండా తీసి పంపిస్తాను, ప్రశ్నోత్తర రత్నమాలిక అది. సో అందులోపల ఆయన ఒక ప్రశ్న, ప్లీజ్ ఎవరైనా రిమైండర్ పెట్టండి. అందులోపల ఆయన అడుగుతాడు అనమాట, కో దీర్ఘరోగో కహ దీర్ఘరోగ అంటే ఏది అన్నిటికంటే పెద్ద రోగమైనటువంటిది ఏది అంటే భవయేవ సాధో. బాబు గుర్తించు, భవసాగరమే అన్నిటికంటే పెద్ద రోగము. ఓ కిం ఔషధం, మరి దానికి ఉన్నటువంటి ఔషధం ఏమిటి? తత్వ విచార ఏవ ఔషధం. సో కాబట్టి ఏంటంటే తత్వ విచారం, ఆలోచన, తత్వం తెలుసుకోవడం తప్ప ఈ భవసాగరానికి ఇది లేదు. అంటే భవసాగరం చేస్తున్న వాడు ఏం చేస్తాడు? అందరిని పెళ్ళాం బిడ్డల్ని వదిలేసి వెళ్ళిపోతాడా? కాదు, అందులో ఉంటూ తన లిమిట్స్ తెలుసుకుంటాడు. అత్యంత మోహానికి గురుగాడు, అనవసరమైన జనాలతోని సంబంధం పెట్టుకోడు, సమయాన్ని వృధా చేసుకోడు, భగవంతుడు అంటే ఏంటో తెలుస్తాడు, తన లిమిట్ ని తెలుసుకుంటాడు, అనవసరమైన అటాచ్మెంట్స్ ని కట్ చేసుకుంటూ ఉంటాడు. అంతేగాని వాడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలని ఇక్కడ ఏమీ లేదు. చాలా మంది భయపడేది ఏంటంటే, వాడు వైరాగ్యం వచ్చిందంటే వాడు ఇల్లు వదిలేసి సన్యాసుల్లో కలిసిపోతాడు. సన్యాసుల్లో కలిస్తే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మనము ఉదరం పోషణ కోసం అని చెప్పేసి వేషాలు వేసుకుంటారు, అది కాదు. సన్యాసం అనేది ఏంటంటే ఆలోచనలో సన్యాసం రావాలి. కానీ మనం ఏంటంటే ఆలోచనలో సన్యాసం తెచ్చుకో, అన్ని బాగున్నప్పుడు ఎందుకు వస్తుంది? రాదు. కాబట్టి ఏంటంటే ఆత్మ సాక్షాత్కారానికి ఖచ్చితంగా అడ్డం పడేది ఏంటంటే ఈ బంధాలు, మనకు ఉన్నటువంటి బంధాలు ఖచ్చితంగా అడ్డం పడతాయి, ఖచ్చితంగా అడ్డం పడి తీరుతాయి. కాబట్టి అక్కడి నుంచి మనము దూరం వెళ్ళి తీరవలసిందే. అందులోంచి దూరం వెళ్ళకపోతే ఈ కల్పించుకున్న బంధాలన్నీ మనకు, ఒక్క బంధము కూడా మనకు మోక్ష సాధనకు పనికిరాదు. ఒక్క బంధం కూడా మనకు పనికిరాదు. ఇది చెప్పాలంటే మనకి ఎక్కడి నుంచి వచ్చాయి బంధాలు? మొన్న మనము చండీ ఇది తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నాం, తండ్రి
లోంచి శక్తి తల్లికి చేరుకునే లోపల లక్షలాది మంది పోటీ పడుతూ ఉంటారు. పోటీ పడుతున్నప్పుడు ఏమైంది, ఎవరికో ఒకరికి అవకాశం వస్తుంది. వచ్చిన తర్వాత శరీరం ఏర్పడుతుంది. శరీరం ఏర్పడిన తర్వాత బంధాలు ఏర్పడతాయి. ఆ బంధాలన్నీ మళ్ళీ రకరకాల దూరాల ద్వారా, వాటి ద్వారా పిల్లలు చదువు కోసం వెళ్ళిపోతారు. అక్క చెల్లెలు దూరం అవుతారు. అందరూ దూరం అయినప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ బంధాలు? మనం తగిలించుకున్నవే. పోనీ ఇంత చేసేవి శాశ్వతంగా ఉంటాయంటే లేదు. చిన్నప్పుడు ఏదో అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు బిడ్డలు ఎట్లా అవుతారు? నేను వారానికి 2 సార్లు 3 సార్లు అమ్మ దగ్గరికి వెళ్తాను. ఒక 4 గంటలు 5 గంటలు వేసుకోండి. మరి వారానికి ఎన్ని గంటలు ఉంటాయి? 24/7. అన్ని గంటల్లో నేను ఎంత టైం స్పెండ్ చేస్తున్నాను మా అమ్మతోటి? సో కాబట్టి గ్రాడ్యువల్ గా ఏదో ఒక రూపంలో మనం దూరంగానే ఉంటాము. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కాలగర్భంలో అన్ని బంధాలు తగ్గిపోతూ ఉంటాయి. వేరే దేశాల్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఒకసారి చూడడానికి వస్తారు? 3 ఏళ్ళకి ఒకసారి వస్తారు. వారం రోజులు. ఆ వారం రోజుల్లో ఫ్రెండ్స్, ఒక రోజు తిరుపతి, ఒక రోజు శ్రీశైలం, ఒక రోజు షిరిడి, కథం. ఇంకా 3-4 రోజులు ఫ్రెండ్స్, పార్టీలు అన్ని. ఎక్కడ మనకి ఏదవుతుంది? ఇవన్నీ కూడా బంధాలు. మనం ఏదో అనుకుంటున్నాం, నేనేదో కొడుకు, ఒకే వ్యక్తి, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కొడుకుగా, ఒక ఇన్ని రూపాలు ఎత్తేస్తున్నాడు కదా, ఎత్తుకొని నాకు ఇవన్నీ బంధాలు అనుకుంటారు. ఒకసారి చనిపోయాడంటే మనం అందులో కథలో తెలుసుకున్నాం కదా, భార్య కూడా భయపడుతుంది మనం చూసి. కలేబరం దగ్గర అందరూ పోయారంటే అయిపోయింది. వాడిని అంటారు బాడీని ఏం చేద్దామండి ఇప్పుడు అంటారు. అంతేగాని మన తండ్రి తాత అని అన్నారు వాళ్ళు. బాడీని ఏం చేద్దామండి అంటే అప్పుడు అత్తగారు అనమాట, పోయిందేమో అత్తగారు. అప్పుడు కోడల్ని అడుగుతారు, అమ్మ బాడీని ఏం చేద్దాము, కాల్చుదామా పూడ్చుదామా అని. అంటే అప్పుడు కోడలు ఆలోచించి 2 చేద్దామండి, రిస్క్ తీసుకోలేం కదా అంటుంది. అర్థమైందా? హలో, అర్థమైందా? రెండేలా చేస్తారు సార్, ఏదో ఒకటే అర్థం కాలేదు సార్. రెండు ఏదో ఎట్లా ఒకటే చేస్తారు? చేస్తారు కదా సార్. ఒకటే చేస్తారు. అంటే ఇలా కోపం అంటారా? అంటే మళ్ళీ వెనక్కి రాకుండా సార్, మళ్ళీ వెనక్కి రాకుండా. అత్తగారిని మళ్ళా ఎక్కడొస్తుందో అని చెప్పేసి 2 చేద్దాము, కాల్చేద్దాం, తర్వాత పూర్తి చేద్దాం, 2 చేద్దాము, రిస్క్ తీసుకోలేము అంటే తర్వాత కోడలు. సో ఏమవుతుందంటే జనాల్లో ఇంకా ఈ ఆలోచన పోలేదండి. ఆ జనాల్లో ఇంకా ఈ ఆలోచన పోలేదు. అత్తగారంటే అదో పెద్ద భూతం లాగా. అదే అఫ్ కోర్స్ నేను చెప్పింది జోక్ అనుకోండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జనరల్ వాస్తవం ఉండేది అదే, వాస్తవం జరుగుతులేదు అదే సార్. సో కాబట్టి మరి చనిపోయాక బాడీ 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 అని ఎందుకు అనుకుంటారు? కాబట్టి నిజంగా ఆలోచించినట్లయితే స్వప్నం కూడా మన జాగృతావస్థ కూడా స్వప్నావస్థనే. అది గుర్తించుకో. కానీ ఒకసారి వైరాగ్య భావన వచ్చింది అంటే నన్ను ఎవరు ఏమనుకుంటారు అనేది పట్టింపు లేదు. పాపం యయాతి ఏం చేశాడు? సుఖాలు ఇంకా అనుభవించాలి అనుకున్నాడు. కొడుకులను అడిగాడు, వీళ్ళని అడిగాడు. ఎవడన్నా ఇస్తాడా శరీరాన్ని? లాస్ట్ కొడుకు భయపడిపోయి ఇస్తాడు. ఏమో వీడు శాపాలు పెట్టి తెస్తున్నాడు అని చెప్పి ఇస్తాడు తన ముసల్తనాన్ని తీసుకొని తండ్రికి యవ్వనాన్ని ఇస్తాడు. అది కూడా అనుభవిస్తాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి తండ్రికి అర్థమై అప్పుడు కొడుకు దగ్గరికి వచ్చి నేను తప్పు చేశాను, నీ యవ్వనం నువ్వే తీసుకో అని చెప్పేసి వెళ్ళిపోయి అప్పుడు మహాజ్ఞానయ్యి యయాతి ఇచ్చినటువంటి జ్ఞానము మహోన్నతమైనటువంటి జ్ఞానము. ఇది మన విద్యాప్రకాష్ ఆనంద్ గారు చెప్పిన కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. యయాతి జ్ఞానం ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఆయన 8-9 క్లాసెస్ లో చెప్పారు. దాన్ని మళ్ళీ షణ్ముఖ శర్మ గారు కూడా చాలా బాగా చెప్పారు. యయాతి చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో ఒక భాగంలో యయాతి చరిత్ర మొత్తం చెప్పారు. అతని 2 భార్యలు ఉంటారు కదా, అది చెప్పేసేసి తర్వాత మొత్తం యయాతి జ్ఞానాన్ని ఆయన కూడా చెప్పారు. చాలా బాగా చెప్పారు. వండర్ఫుల్. ఇది షణ్ముఖ శర్మ గారిది చూడండి, మనకు అవైలబుల్ ఉండే ఛాన్స్ ఉంది ఆన్లైన్ లో. ఇప్పుడు మేమంటే విద్యాప్రకాష్ ఆనంద్ గిరి ఓల్డ్ ఇది ఆ టైంలో వినేవాళ్ళం, కానీ వీలైతే షణ్ముఖ శర్మ గారిది యయాతి చరిత్రకి సంబంధించిన జ్ఞానం, యయాతి ఇచ్చినటువంటి జ్ఞానకాండని చూడండి, అద్భుతం. సో అదే విధంగా ఏమైతుందంటే మరి ఇవన్నీ ఏంటంటే మనకు కళ్ళకి బైర్లు గమ్మేశాయి. కళ్ళకు ఏమన్నా బైర్లు గమ్మినప్పుడు ఏం చేస్తాం? లేసిక్ ఆపరేషన్ చేసుకుంటాం, లేదో ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకుంటాము. ముందు వాటిని దోషాన్ని క్లియర్ చేయాలి. ఫస్ట్ అజ్ఞానం అనేటటువంటి ఆ పొరను మనం క్లియర్ చేయకపోతే మనకి ఇక ఆలోచించే శక్తి రాదు. కళ్ళని శుద్ధి చేసుకో ఫస్ట్. అప్పుడు రాగద్వేషాలు, మమకారాలు ఇవన్నీ కూడా అనవసరం అనిపిస్తాయి. దీనికోసమా నేను ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో ఇవాళ ఫైట్ చేసిన వ్యక్తితో రేపు ప్రేమగా ఉన్నారు, రేపు ప్రేమగా ఉన్న వ్యక్తితో ఎల్లుండి ఫైట్ చేసి ఉండవచ్చు. ఇటువంటివి ఎన్నిసార్లు జరిగాయో నాకు జరిగాయి. మీ అందరికి జరిగాయి అనుకుంటున్నా నేను. కాబట్టి ఎవరు పర్మనెంట్ ఎనిమీస్, పర్మనెంట్ మిత్రులు కాకపోవచ్చు. సో కాబట్టి రాగద్వేషాలు అవసరమా? ఇష్టపడుతున్నప్పుడేమో విపరీతంగా ప్రేమించడం, ద్వేషిస్తున్నప్పుడేమో విపరీతంగా ద్వేషించడం ఇవి అవసరమా? పిల్లల విషయం లోపల కూడా బాగా పెట్టుకుంటాం. నా డబ్బు, నా స్టేటస్, నా ఇవన్నీ ఎవ్వడు పట్టించుకోడు. అవన్నీ ఓజ్మాండియాస్ కథ తెలుసుకున్నాం కదా.
వాడు ఎడారి లోపల వాడి విగ్రహాన్ని పడేసి ఉంచుతారు అనమాట. ముక్కలు 3 ముక్కలు అయిపోయి ఉంటుంది. వాడి ముఖంలో మాత్రం ఇలా మిషన్ తిప్పుంటుంది, ఒజ్మాండియాస్ కింగ్ ఆఫ్ కింగ్స్, రారాజు అని చెప్పి కవి చెప్తున్నాడు. చుట్టూరుగా చూస్తే ఎక్కడ చూసినా ఇసుకే, దూరంగా కొన్ని రాబందులు మాత్రం కనిపిస్తున్నాయట, ఒక్క మనిషి కూడా లేడు. కింగ్ ఆఫ్ కింగ్స్ వాడు. ఎవడు పట్టించుకుంటాడు నిన్ను? వైరాగ్యము మనకు మన జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా కొంతమందికి వచ్చినా వేరే వాళ్ళని చూసినప్పుడు మనం ఆలోచించగలగాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి వైరాగ్యం వస్తుంది. అలా అని చెప్పి వైరాగ్యం వచ్చింది కదా అని మీరు డ్యూటీస్ వదిలేయద్దు, అది అవధూతల పని. మనం చేసే పనులు మనం చేయాలి. ఉదాహరణకి నేను ఏదో ఒక బ్యాంక్ లో క్లర్క్ అనుకోండి, నా ఫ్రెండ్ ఎవడో క్లోజ్ ఫ్రెండ్ డబ్బు డిపాజిట్ చేయడానికి వచ్చాడు. నువ్వు డిపాజిట్ చేయక్కర్లేదురా, ఓకే అంట మానము. వాడితో డబ్బులు తీసుకుని టోకెన్ ఇచ్చి డబ్బులు తీసుకుని రిసీట్ కూడా ఇస్తాం. అంతేగాని నువ్వు ఫ్రెండ్ వేలే రిసీట్ అక్కర్లేదు అని అంటాడు వాడన్నాడు, వీడి ఊరుకోడు. సో కాబట్టి బాధ్యత చేయవలసినటువంటిదే. ఒక విధంగా బ్యాంకులో ఉన్న వాళ్ళు ఏ విధంగానైతే చుట్టూరా ఉన్నటువంటి డబ్బుని ఇవన్నీ నావి కావనుకుంటారో, ఏ విధంగానైతే బస్ కండక్టరు ఈ సంపాదిస్తున్న డబ్బంతా లెక్కబెట్టి అబ్బా ఇవాళ ఇంత సంపాదించారని ఎగురుతాడా? ఎగరడు. అదే విధంగా మన జీవితాన్ని ఒక కండక్టర్ జీవితం అనుకోండి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమైతుందంటే అది మనకు పూర్తిగా పోతుంది. జ్ఞానం వచ్చినటువంటి వాడు ఏం చేస్తారంటే ఇది జస్ట్ నేను ఒక కండక్టర్ అనుకుంటాడు అంతే. కండక్టర్ అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఇంకా ఈ భావాలన్నీ కూడా ఎగిరిపోతాయి. ఎందుకంటే ఈ ఆలోచన ఎంత కష్టపడ్డా రాదు. అందుకని మనం ఇంతకుముందు చెప్పుకున్న ఒక కథ ఉదాహరణ చెప్పుకుందాం. అది కూడా భజగోవిందని చెప్పుకుంటున్నప్పుడే, ఒక స్వామీజీ ఒక ఇంట్లో ఆయన చాలా ప్రేమిస్తుంటాడు. ఇంట్లో భార్యని పిల్లల్ని అందరినీ బాగా ప్రేమిస్తూ ఉంటే, దాదా తీసుకెళ్తాను నిన్ను అని చెప్పేసి ఈయనకు ఒక మందేస్తాడు. ఆ మందేగానే వీడికి స్పృహ ఉంటుంది, అన్ని వినిపిస్తూ ఉంటాయి, కానీ నాడి అవి ఆడవన్నమాట. అందరూ భార్య పిల్లలు అందరూ కూడా అరే పాపం చనిపోయాడని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు స్వామీజీ అంటాడు, నా దగ్గర ఒక మందు ఉంది, కాకపోతే ఈయన కోసము ఎవరైనా వాళ్ళ ప్రాణాన్ని ఇచ్చేస్తే ఈయనను నేను బతికించగలను, అంటే వేరే వాళ్ళ ప్రాణాన్ని ఇందులో ప్రవేశపెట్టగలను అని భార్యని పిల్లల్ని అందరిని అడుగుతారు. భార్య ఏడుస్తూ ఉంటుంది, నన్ను వదిలేసి వెళ్ళిపోయావయ్యా, ఆ దేవుడు నన్నైనా తీసుకెళ్ళలేదు అనగానే ఈయన అంటాడు, డోంట్ వర్రీ, ఐ హ్యావ్ అన్ ఆప్షన్, నిన్ను తీసుకెళ్ళాలి కదా, దట్స్ ఆల్ యూ వాంట్, ఓకే నిన్ను తీసుకెళ్తాడు, నీ ప్రాణం ఆయనలో పెట్టనా అని. హడిలిపోతుంది ఆమె. హై ఏం మాట్లాడుతున్నావురా, నీకు కూడా శ్రీనివాస్ లాగా దేడి దిమాకు ఉన్నదా ఏంది, ఏదో మాట వరుస కన్నా అట్లా చెప్తావు ఏంది అని ఏడుపు ఆపేస్తుంది. వెంటనే ఏడుపు ఆపేసి కళ్ళు కూడా దుడిచేసుకొని ఐఎమ్ ఆల్ రైట్, పోతే పోయాడు వాడు. తెలుసా నీకు ఎంత సతాయిచ్చాడో నన్ను బతుకున్న రోజుల్లో? వాడు మొగుడు కాదు, వాడు వెధవ రాక్షసుడు, పోతే పోయాడు అంటుంది. పిల్లల్ని అడుగుతారు, పిల్లల్ని అడిగితే వాళ్ళంటారు ఇప్పుడే స్టార్ట్ చేశాం లైఫ్, ఆయన ఎవరు బొమ్మన్నాడండి, భలే మాట్లాడతారు మీరు స్వామీజీ, మీరు తెలివైన వాళ్ళు అనుకున్నాం, మీరు కూడా శ్రీనివాస్ లాగా దేడి దిమాక్. ఈ దేడి దిమాక్ మాత్రం అందరూ అదే యూజ్ చేస్తున్నారు. ఎవడు కూడా కాన్స్టెంట్ గా వేరే మాట మాట్లాడకుండా అదే చెప్తున్నారు. అప్పుడు వాడికి అర్థమవుతుంది అనమాట, భార్య శాశ్వతం కాదు, పిల్లలు శాశ్వతం కాదు, నా డబ్బు శాశ్వతం కాదు, నా హోదా శాశ్వతం కాదు, నా గుర్తింపు శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటిది పరమాత్మ స్వరూపము, అది నా లోపల ఉన్నటువంటిదే, అది నేను అన్వేషిస్తూ ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఇవన్నీ కూడా శాశ్వతం అనుకుంటూ వీటన్నిటి కోసము నా జీవితాన్ని, నా సమయాన్ని, నా సర్వశక్తులను క్రోడీకరించుకుని ఏవైతే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించానో అది కేవలము పేక మేడలతో సమానము. ఓ భగవంతుడా, వీటన్నింటి నుంచి నన్ను దూరం చెయ్యి. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణమే మన త్రివిక్రమ్ డైలాగ్ లాగా వెళ్ళిపోతున్నాను, జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నానో తెలియదు కానీ అలా వెళ్ళిపోతున్నాను, నడుస్తూ వెళ్ళిపోతున్నాను అన్నటువంటి భావన మనకు కలుగుతుంది. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మాట్లాడండి సార్. దూర్జటి కూడా కాళహస్తి శతకములో ఆయన కూడా కామినేజనులు ఇవన్నీ తిరిగి ఒక పద్యం రాశాడు ఆయన. ఎందుకంటే మనస్సు అలా మీరు చెప్పినవన్నీ అలా భ్రమిస్తూ ఉంటుందిట, భార్యాపుత్రుల యందు, తర్వాత కామినీ జనుల యందు. కానీ నీ నామస్మరణే నాకు కలుగజేయని ప్రార్థిస్తాడు. ఆ పద్యం చాలా గొప్పగా ఉంటుంది సార్. రోసి రోయిదు కామినీ జనుల, అసలు విసుగనే అనిపించదట అని ఆయన ఆ కాళహస్తిని ప్రార్థిస్తాడు, నా మనసుని ఎందుకు మరల్చి నాకు మోక్షాన్ని ఇవ్వని. కరెక్ట్.
ఇదేంటంటే భక్తి మార్గం. బట్ మనం ఏంటంటే ఇక జ్ఞాన మార్గం లోపల మనకు ఆలోచన, అది మన మీద రెస్పాన్సిబిలిటీ. భక్తి మార్గంలో ఏమవుతుందంటే మనం దేవుణ్ణి ప్రార్థిస్తాము, తప్పు లేదు. దేవుణ్ణి ప్రార్థించడం మనకు సహాయం వచ్చే వరకు కూడా దేవుణ్ణి ప్రార్థించడం అస్సలు తప్పు లేదు. కానీ తర్వాత ఆలోచన ద్వారా చాలా తొందరగా వైరాగ్యం వస్తుంది. నన్ను నమ్మండి, ప్రతి ఒక్కరికి వైరాగ్యం వస్తుంది, రాకపోవడం అసంభవం. కానీ వైరాగ్యం 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో తెచ్చుకోమనట్లే, కాస్త మెల్లమెల్లగా తెచ్చుకోండి, గుర్తిస్తూ బాధ్యతలన్నీ సక్రమంగా చేయాలి, ఏ బాధ్యత వదలద్దు, బాధ్యతలు చేస్తూ చెప్తాను సార్. దూరం అవ్వాలి. పర్సనల్ జరిగింది. మా వైఫ్ కి యాక్చువల్ గా టంగ్ మీద ఒక ఇది వచ్చింది సార్, ఇది దాని పుండు లాగా వచ్చింది. దాని యాక్చువల్ గా అది క్యాన్సర్ అని చెప్పారు. బట్ ఐ నెవర్ ఫెల్ట్ అన్హ్యాపీ, ఎందుకంటే నా డ్యూటీ నేను చేయాలి అంతే. నా డ్యూటీ తనని జాగ్రత్తగా చూసుకొని నా యొక్క శ్రద్ధ వహించాలి, తనకి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. ఇదే నేను చేసింది. భగవంతుడు చెప్పేదాకా మేము మంచిగా ఉన్నాం సార్. చాలా మంచి ఎగ్జామ్, చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. బాధ్యత వదలద్దు. కానీ ఏమవుతుందంటే ఆ ఫీల్ అయిపోతూ అయ్యో ఏమైపోయింది, ప్రపంచం మునిగిపోయింది, ఎంత లేదు అంటే దేవుడు ఏది చేసినా ఒక కారణం ఉండే చేస్తాడని గుర్తుంచుకోండి. మనకు ఈ హంగులు, ఈ హడావిడి, ఈ ఆర్భాటము, ఈ తొందర, ఈ సమయంతో వచ్చినటువంటి వీటి వల్ల ఇంత టైం అయిపోయింది, టైం ఇదైంది, అన్నం తినాలి, కూర్చోవాలి, దించోవాలి, ఈ హడావిడి మనకి ఎక్కువైపోయింది జీవితంలో. దాని ద్వారా ఏమైందంటే అసలు సత్యానికి మనము దూరంగా వెళ్ళిపోతున్నామన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. అసలు సత్యానికి ఎప్పుడూ దూరంగా వెళ్ళకండి. సో ఈ రోజు 2 అద్భుతమైనటువంటి సందేశాలు తెలుసుకున్నాము. ఒకటేంటంటే వైరాగ్య సాధన కావాలి అంటే ముందు ఫస్ట్ ఇంట్లోంచే స్టార్ట్ చేయండి. నేనెవరిని, నువ్వెవరివి, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనే ఆలోచన స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినప్పుడు వైరాగ్యం వచ్చి తీరాలి. ఈ డబ్బుని నేను పట్టుకెళ్తానా, ఇవి పట్టుకెళ్తానా, అవి కూర్చోండి, కొద్దిసేపు ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు. ఎన్ని ప్రశ్నలు వస్తే అన్ని ప్రశ్నలు ఒక దగ్గర కూర్చోండి. మంచి రోజు, దుర్గాష్టమి రోజు నాడు ఆత్మజ్ఞానం అద్భుతంగా కూర్చోండి. అమ్మవారు సహకరిస్తారు ఆత్మజ్ఞానానికి. కూర్చొని అలా ఆలోచిస్తూ ఉండండి. సమాధానం దొరుకుతూ ఉంటుంది. ఇవన్నీ కాదు, భగవంతుడే నీకు మూలము. ఆ భగవంతుడు అనేటటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే నువ్వు. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి చైతన్యము. కాబట్టి ఆత్మ ఏది, ఆత్మ కానిదేది అని చెప్పేది పట్టుకోవాలి. ఏది నిత్యము, ఏది శాశ్వతము, ఏది సనాతనము దాన్నే పట్టుకోవాలి. ఏది పడితే అది పట్టుకుంటే అవన్నీ వదిలేసి వెళ్ళిపోతాయి మనని. ఏం లాభం? సో అది గుర్తించాలి. అది మొదటి సందేశం. రెండవది ఏంటి, జ్ఞాని ఎలా ఉంటాడు అనేటటువంటిది తెలిసింది. జ్ఞాని ఎలా ఉంటాడు, ఆయన ఏది పట్టించుకోడు, సమాజంలో గుర్తింపు పట్టించుకోడు, సమాజం లోపల డబ్బు పట్టించుకోడు, తన శరీరం గురించి ఏమనుకుంటారా పట్టించుకోడు, ఏ విధమైనటువంటి బంధాలు ఉండవు. అలా మోక్ష స్వరూపుడై నిరంతరము ఆనందంగా ఒక పిల్లవాడిలో ఏదైతే బబులీ హ్యాపీనెస్ ఉంటుందో ఆ ఆనందంగా ఉంటాడని రెండో సందేశం తెలుసుకున్నాం. సరే, పర్సనల్ సందేశం ఎలాగో చెప్పాను. సో అది జై శ్రీకృష్ణ. ఇంకా నేను పదే చెప్తున్నాను, మీరు అనుకోద్దండి. రోజు 15-20 నిమిషాలు తత్వసారం వినంది నా మనసు ఒప్పదు. అది ఎందుకంటే వైరాగ్య సాధన మీరు చెప్పారు కదా అని చెప్తున్నాను. అది పెట్టుకొని మనస్సు కుదుటపడదు నాకు. రోజు డాబా ఎక్కుతాను, ఒంటరిగా కూర్చుంటాను, చాలా వేరే మీరు కొద్దిగా 15 నిమిషాలు వింటాను. అది వినంది నాకు మనసు చాలా కల్మషం అనిపిస్తుంది, ఏదో పోగొట్టుకుంది అనిపిస్తుంది. అది ఒకటి అలవాటు అయిపోయింది. రోజు అంత బాధపడుతుంది అది వినకుంటే కూడా. అది మనసుకి ఉపశమనం మనసుకి. తత్వసారం అనేది అంత గొప్ప ఉంది. అందుకనే సార్ మీ నిర్ణయాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి సార్, ఉగాది తర్వాత చెప్పను అనేది. ఎందుకు అంటే మీరు జ్ఞానము మోక్షము మధ్యలో మమ్మల్ని విడిస్తున్నారు కాబట్టి కంటిన్యూ చేద్దాం. వదలదు సార్. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను కానీ సరే చూద్దాం, అప్పటి సంగతి ఆలోచిద్దాము. మమ్మల్ని మధ్యలో వదిలేస్తే ఎలా సార్? పోతారు సార్ ఉగాది తర్వాత ఎక్కడ పోతారు? లేదు చెప్తాం, ఇక అవన్నీ తెలుస్తాయి త్వరలో అందరికీ. ఇదే కానీ ఇంకా ఇవాళ ఉదయం లేవగానే కాఫీ ఎలాగైతే తాగకపోతే ఉండలేమో, రాత్రి పడుకునే ముందు ఇది వినకపోతే, తత్వం వినకపోతే అసలు నిద్ర పట్టట్లేదు సార్. ఈ మధ్య రెస్టిల్ టాబ్లెట్లు మానేసాం సార్. మీ ప్రవచనం వింటే చాలు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ప్రవచనం ఋషికేశ్ వెళ్ళిపోతున్నారా సార్? రికార్డింగ్
వినాలి. రికార్డింగ్ కూడా దొరకలేదంటే ఏం చేయాలి? మరి నిద్ర ఎలా పడుతుంది? సార్ రోజు నిద్రపోయాలంటే కష్టమైపోతుంది సార్. అప్పుడు ఏం చేయాలి అంటే మీరు నాది వింటున్నట్టుగా ఊహించుకుంటే వాళ్ళు నిద్ర వచ్చేస్తుంది. భలే ఉన్నారు మన స్టూడెంట్స్. ఇంకా ఇంకేమన్నా ప్రశ్నలు కానీ ఈ రోజు ప్రవచనంపై? నేనైతే పాత మీ ప్లే లిస్ట్ లో మొత్తం చూసి 10-12 ఏళ్ల నుంచి మీరు పెడుతున్నారు కదా సార్. అన్ని ఒకటి రోజు కొన్ని వింటున్నాను సార్. అప్పటికి ఇప్పటికి దాంట్లో కూడా చాలా తేడానే వచ్చింది సార్. చాలా నాకు మీకు కూడా మంచి ఆశ్చర్యం వేస్తుంది. పరిణతి. అంతేందుకు 2020 లోపల 2019 లో నేను చెప్పిన ప్రవచనాలకి ఇప్పటికీ కూడా చాలా తేడా ఉంది. అండ్ నాకు అవును ఇంకా సార్. జ్ఞాపకము 2015లోనో 16లోనో నేను ఒకసారి ఇక్కడ చెప్పాను. ఇక్కడ మన శ్రీలా ప్రైడ్ అపార్ట్మెంట్స్ అని చెప్పేసి మన కుకట్పల్లి దాటిన తర్వాత మియాపూర్ లో ఉండే అనమాట. అక్కడ అపార్ట్మెంట్స్ లో చెప్పాను. అది కర్మయోగం గురించే చెప్పాలని చెప్పి ఆ రోజు జనాలు చాలా ఎమోషనల్ అయిపోయారు. అది ప్రవచనం ఏదో అరగంట సేపు చెప్దాం అనుకున్నాం. అందరూ వచ్చేదాకా నన్ను వెయిట్ చేయించడం ఎందుకు అని చెప్పి వాళ్ళందరి లోపల ఒక గంట సేపు ముందు మామూలుగా ఆ గంటలోనే చాలా తత్వం వచ్చేసింది. తర్వాత మళ్ళీ మొత్తం భగవద్గీత సారంలోని కర్మయోగాన్ని చెప్పుకుంటూ వెళ్ళాను అనమాట. అలా చెప్పుకుంటూ పోతే అది వెళ్ళిపోయింది. అలా గంటన్నర పాటు వెళ్ళిపోయింది. మొత్తం మీద 2 గంటల పాటు కూర్చుండిపోయారు జనాలు. ఈ రోజుల్లో కష్టం అనుకోండి. ఇప్పుడు మీరు కాబట్టి ఏదో కూర్చుంటున్నారు గాని చాలా మందికి కూర్చోలేరు. అంతసేపు కుదురుతనం ఉండదు. కుదురుగా కూర్చోలేరు. ఎందుకంటే ఆ కుదురుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు కదా. కుదురుండదు. ఏదో ఇటు కదలా అటు కదలా ఆ కదులుతున్నారు అంటే మీరు ఒకటే కూర్చుంటున్నారు. అంటే నాకేమి లాభం లేదు. మీకు అందరికీ తెలిసిందో నేను ₹1 చేసుకోనని ఇది లేదు. నాకు ఉన్నది భగవంతుడు ఇచ్చినంత వరకు ఏమి నేను అసలు వీటి గురించి ఆలోచించే అవసరమే నాకు రాకుండా చేశాడు భగవంతుడు. సో కాబట్టి నేనేమనుకుంటానంటే అసలు ఇదే సంతోషకరమైనటువంటిది. ఆ తర్వాత ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యము, మొన్న నేను హిందూ ధర్మం మీద ఏదైతే మా విజయదశమికి ఇచ్చానో దయచేసి అందరూ వినండి. అది ఎందుకోసం చెప్తున్నానంటే మళ్ళీ మీకు తెలుసు నాకేమి వ్యూస్ మీద వాటి మీద ఇన్కమ్ అది ఏమి రాదని మీ అందరికీ తెలుసు. కానీ ఎందుకు వింటున్నానంటే అందులో చాలా పాయింట్స్ కవర్ చేశాను. అంటే ఆర్ఎస్ఎస్ మీద చాలా మంది అడిగినటువంటి పాయింట్లు కవర్ చేశాను. తర్వాత పర్సనల్ గా హిందువుల కోసం అని కవర్ చేశాను. అది నేను ఒక ఆలయంలో చెప్పాను, లలితా పరమేశ్వరి అనే ఒక ఆలయంలో. అందులోపల చాలా విషయాలు ఉన్నాయన్నమాట. మా కాలనీ మళ్ళీ మా పక్క కాలనీ రెండింటి లోపల ఉన్నటువంటి విషయాలను కలిపాము. ఫస్ట్ 30 minutes వేరే దగ్గర నేను వక్తగా వెళ్ళిన దగ్గర, మా దగ్గర వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి సూచనలు అవి ఇవి. తర్వాత మాదొక పాట అద్భుతమైనటువంటి ఈ నెలకు మేము పాడినటువంటి గీతం ఒకటి ఉంటుంది. అందులో మా ప్రార్థన కూడా ఉంటుంది. తప్పకుండా వినండి. నచ్చితే వేరే హిందువులకు మాత్రం తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. హిందూ ధర్మాన్ని పూర్తిగా మర్చిపోతూ దాన్ని ఉపేక్షిస్తూ ఉన్నట్లయితే ఏమైపోతుందంటే మనకు కొన్నాళ్ళకి మిగిలిన ఈ కొంత భూమి కూడా కొంత ధర్మం కూడా మిగలదు. ఇప్పటికే భయంకరంగా ఆల్రెడీ మీకు ఉత్తరప్రదేశ్ లో అక్కడ ఐ లవ్ మహమ్మద్ అని చెప్పి ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళు ఏం చేశారు, అవన్నీ తీసుకొచ్చేసి మన పెండాల్స్ మీద మన వాటి మీద వీటి మీద అమ్మవారి నవరాత్రులలో పెట్టేశారు ఐ లవ్. దాంతో కొట్లాటలు అయ్యాయి. కొట్లాట అయితే ఇప్పుడు ఎందుకు అమ్మమ్మని అరెస్ట్ చేస్తామని కూడా మాట్లాడుతున్నారు. కొన్నాళ్ళకి ఇంత మాత్రం కూడా ఉండమని చెప్పి గుర్తుంచుకోండి. కళ్ళు తెరవండి. దయచేసి అది అందరూ వినండి. ఒకసారి కాదు 100 సార్లు వినండి. ప్రతి ఒక్కడు ఏదో నడిచిపోతే శ్రీనివాస్ చెప్తున్నాడు వింటున్నాము నిద్రపోయే టైం కానీ అనుకోకుండా అది వినండి. తప్పక వినండి. ఆ ఓం అని చెప్పి ఉన్నటువంటి స్పీచ్ అన్నమాట. అది తప్పక వినండి అందరూ కూడా. అది మీ అందరికి తప్పక నచ్చుతుందని నా ఉద్దేశం అన్నమాట. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? కొంతమంది ఆల్రెడీ వినే ఉంటారు. విన్నాను సార్, 2 times విన్నాను సార్, 2-3 times. చాలా బాగుంది. మీరు మంచి పాయింట్స్ చెప్పినప్పుడల్లా అక్కడ గంట మోగుతుంది సార్. పక్షుల కిలకిల రావాలు చాలా బాగా చెప్పారు అద్భుతమైన ఆలయం. చాలా బాగుంది సార్. మధ్య లోపల ఒక టైం లోపల నాకు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను అనమాట. ఎమోషన్ తట్టుకోలేకపోయా. ఒక్క నిమిషం మళ్ళీ ఆపి కొద్దిగా నీళ్లు తాగి మళ్ళీ ప్రారంభించాల్సి వచ్చింది అనమాట. చాలా నాకే ఇది అనిపించింది, అరే పాపం 100 మంది అలా వింటుండగా నేను ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతానా అని అనిపించింది నాకు. అంత నచ్చింది నాకు. నాకు ఆ భావన, ఆ దైవాలయం ఎంత బాగుంటుందో నేను చెప్పలేను. ఆ ఓపెన్ స్పేస్ లోపల అసలు ఎంత బాగా చేశారు. ముందు వర్షం పడుతుందని ముందు లోపల పెట్టారు. తర్వాత నేను రాగానే నాకు కాల్ చేశారు, బయట బాగుంది అనగానే అయితే బయట పెట్టండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. లక్కీగా వాళ్ళు కూడా అదే ప్లాన్ లో ఉన్నారు, బయట పెట్టారు. ఎంత బాగుందో అసలు మాహోల్ చాలా అద్భుతంగా ఉంది. వెదర్ గాని ఆ ప్రాంగణం గాని అది చాలా అద్భుతంగా అనిపించింది. అది అవగానే మళ్ళీ నేను మా నగరంది వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కూడా మళ్ళీ కొన్ని చేయించాల్సి వచ్చింది. తప్పక వినండి అందరూ. అందులోపల హిందువులు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్లన్నీ ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం కూడా అవి కూడా చెప్పాను. ఏం సాధించాము ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో అవి కూడా చెప్పాను. ఓకే,
ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆర్ఎస్ఎస్ అంటే ఒక కర్ర పట్టుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. కనీసం హిందువులు చేయవలసిన ముఖ్యమైన 3 పనుల గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఏంటంటే ముందు శారీరకంగా మంచి దృఢంగా ఉండాలి. ఇప్పుడు నేను కర్ర తిప్పితే 10 మందిని ఈజీగా నేను ఆపుకోగలను. ఓకే, ఇట్లా గుండ్రగా తిరిగి ఇట్లా తిరుగుతూ కొట్టగలను నేను 10 మందిని. రెండోది మానసికంగా, అంటే ఈ స్పీచ్ల ద్వారా, ఈ కథల ద్వారా, అందులోపల ఉన్నటువంటి ధర్మాల ద్వారా ఒక్క ఇది కూడా తప్పు కాదనమాట. అది. మూడవది ఏంటంటే వ్యవస్థ. వ్యవస్థ అంటే ఏంటంటే ఆర్గనైజింగ్ స్కిల్స్. ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ లో ఎంత బాగా ఉంటాయి ఏంటనే ఇవన్నీ కూడా నేను వివరించాను. వినండి, తప్పకుండా వినండి. అంటే ప్రతి ఒక్కరు సార్ ఆ వీడియో ఏంటి చెప్పరా ఒకసారి, నేను గమనించలేదు సార్ ప్లీజ్. ఆర్ఎస్ఎస్ దే అదే ఇప్పుడు అందులోపల ఉంటుంది. నేను మళ్ళీ ఫార్వర్డ్ చేస్తానండి, మళ్ళీ ఇప్పుడు ఫార్వర్డ్ ప్లీజ్ చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ లేదా అది ప్లీజ్ చాలా అసలు అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అందులోపల నేను చెప్పడము జరిగింది. సో అందరూ కూడా తప్పక వినండి. అది భగవంతుడు దయ వల్ల. నేను అసలు అనుకోలేదు, ఏదో క్యాజువల్ గా కొద్దిగా 10-15 నిమిషాలు అలాంటిది అరగంట సేపు మాట్లాడినా కూడా ఇంకా జనాలు అది అయిపోయిన తర్వాత ఎంతమంది ఎమోషనల్ అయ్యారంటే, నాకు ఇక్కడ హడావిడి అవుతుంది, మా నగరంది నేను వెళ్ళాలి, నాకు ఇక్కడ హడావిడి అయిపోయింది. వీళ్ళ దగ్గర ఇంకా అసలు అందరూ మిస్డ్ కాల్స్ ఇవ్వడము, సందేహాలు అడగడము, చుట్టుముట్టు ఇదైపోయారు. అసలు నేను తప్పించుకొని నిజంగా అసలు అంటే ఎంత అంటే మనలో, మన హిందువులలో ఆ కీ ఇవ్వడం అనేటటువంటిది ఇంపార్టెంట్. ఎంతసేపు కూడా డబ్బు కోసం, గుర్తింపు కోసం చేసుకుంటూ టెంపుల్స్ మీద టెంపుల్స్ కట్టడము ఇవి చేస్తున్నారు. కానీ నిజంగా హిందువుల లోపల ఏదైతే కావాల్సినటువంటిది ఉందో ఆ ధర్మ సాధనను చేయిద్దామని ఎవరికీ లేదు. సో అది దాని మీద కొంతవరకు బాగా మాట్లాడడం జరిగింది. నేను ఆల్రెడీ కొంతమంది చూశారు, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. చూడటమే కాకుండా మీ హిందూ సోదరులకు పంపించండి. అది మనకేమీ పర్సనల్ గా ఎవరికి లాభం లేదు, కానీ కొంతైనా మార్పు వస్తే చాలు. అదేంటంటే ఒక చిన్న మార్పు చాలు, ఒక జీవితం అంతా కూడా వాళ్ళకు ఉండిపోతుంది. ఎవరికి ఏ మార్పు ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేము. ప్లీజ్ అది అర్థం చేసుకొని ఆ మార్పు కోసం మనం అందరం ప్రయత్నిద్దాం. ఇంకేమన్నా ఇవాళ ప్రవచనం మీద ప్రశ్నలు కానీ ఇంకేమన్నా ప్రశ్నలు కానీ ఉంటే అడగండి. లేకపోతే రేపు ఆ తర్వాత రేపు ఎల్లుండి కూడా చెప్పుకుందామని నా ఉద్దేశము. ఎందుకోసం అంటే ఏముంది, రాత్రి 9ంటికి అన్ని పనులు అయిపోతాయి కదా, కాదంటారా? అందరూ ఓకేనా? హాలిడేస్ ఇవ్వట్లేదని ఏం బాధపడతే కదా రేపు ఎల్లుండి? ఓకే సార్, చెప్పండి. ఓకే ఈ గ్రూప్ లోనే పెట్టండి సార్ మీ ప్రవచనం. అదే ఈ గ్రూప్, ఇంకొక గ్రూప్ ఏంటంటే రేపేం చెప్పుకుంటాం మనం? వేదం, శ్రీ సూక్తం, ఋగ్వేదం గ్రూప్ కాదు సార్, మొన్న శ్రీ సూక్తం. నాకు అది గ్రూప్ ఎక్కడ ఉందండి, నేను ఈ రోజు జాయిన్ అయ్యాను, చాలా బాగుంది. మీరు ఈ గ్రూప్ లో ఉన్నారు కదమ్మా, మీకు ఈ గ్రూప్ లోనే లింక్ వస్తుంది. నాకు అది అన్ని చాలా ఇంట్రెస్ట్, వినాలని ఉంది, అందుకని అడుగుతున్నాను. చాలా బాగా చెప్తున్నారు. దట్టు ఏంటంటే నేను ఈ రోజే జాయిన్ అయ్యాను, హాఫ్ నుంచి విన్నాను నేను. చాలా బాగుందండి. నేను ఐ విల్ కంటిన్యూ హియర్. షూర్ మ్యామ్. సో మనకు రేపు అందరం షూర్ మ్యామ్, థ్యాంక్ యూ. సో మనకు రేపు శ్రీ సూక్తంది తర్వాయి భాగం ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. సో కాబట్టి రేపు ఉండండి. ఎల్లుండి కూడా ఓకే కదా అందరికి? 9ంటికి అన్ని పనులు అయిపోతాయి కదా. జమ్మి పాలపిట్ట ఏం చేస్తారు? ఇంకా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళాలి, రాత్రి కూడా చేయరు. పాలపిట్ట పూజ అన్ని కూడా మీకు 9 లోపల అయిపోతాయని అనుకుంటున్నాను. కంప్లీట్ చేసుకుంటే ఎందుకు, మంచి దారిలో వెళ్తున్నప్పుడు. ఎల్లుండేమో మనకు భగవద్గీత ఉంది కాబట్టి ఈ రెండు కూడా రేపు చక్కటి శ్రీ సూక్తము, ఎల్లుండి చక్కగా భగవద్గీత. అందులో కూడా ఎల్లుండి పండుగ సార్, దసరా ఎల్లుండి కదా, దసరా ఎల్లుండి. అవును అదే రేపు రాత్రి ఎల్లుండి రాత్రి 2 రోజులు కూడా ప్రవచనం ఆపటం లేదు అని చెప్తున్నా నేను. రాత్రి 9ంటికి డ్యాన్సులు చేస్తాం సార్ అంటే అది వేరే సంగతి, కానీ లేకపోతే తప్పకుండా రేపు ఎల్లుండి కూడా చెప్పుకుందామని నా ఉద్దేశం. చెప్పండి సార్, పెట్టండి సార్. ఏం చేస్తాం, సాయంత్రమే గుడికి వెళ్ళొస్తాం, ఏముండదు. అదే 9ంటి తర్వాత ఖాళీ అయిపోతారని అనుకుంటున్నాను. చూడండి. గురుగారు చిన్న రిక్వెస్ట్, మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారండి శ్రీ సూక్తము? ఇది 2nd క్లాస్ 3rd క్లాస్, ఆల్రెడీ 2 వీడియోస్ మీకు ఉన్నాయి. ఫార్వర్డ్ చేస్తారా మరి? కెన్ యూ సెండ్ మీ, నాకు ఒక చిన్న మెసేజ్ పంపించండి, నేను మీ మెసేజ్ కి రెస్పాన్స్ పంపిస్తాను. ఇన్ దట్ వే పర్సనల్ గా పెట్టండి. పర్సనల్ గా పెడితే నేను వెంటనే మీకు పంపిస్తాను, ఎందుకంటే మళ్ళీ లేకపోతే నేను మర్చిపోతాను. అంటే ఐ మీన్ నేనేం అడుగుతున్నాను అంటే అర్థం వివరణ చెప్తున్నారా అండి? శ్రీ సూక్తము వివరణనే ఉంటుంది. ఏదైనా మన దగ్గర పారాయణం ఏది ఉండదు. ఓకే, ఒక్క నారాయణీయం తప్ప మన దగ్గర పారాయణం నేర్పిస్తున్న కోర్సులు ఏవి లేవు. ఓకే, ఇప్పుడు ఈ మీనింగ్ మీరు రేపు స్టార్ట్ చేస్తున్నారా? నాకు అది కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పరా?
అదేనమ్మా, రెండు క్లాసులు అయినాయి. రేపటిది 3rd క్లాసు. ఉపోద్ఘాతము ఓకే ఫస్ట్ 2 శ్లోకాలు అయిపోయాయి. ఓకే మన సరేనండి. తర్వాత శ్లోకాలు కొనసాగిస్తాము. అందుకని మీరు ఒక మెసేజ్ పెడితే షూర్ గ్రూప్ లో పెట్టినా పర్వాలేదు, ఎవరో ఒకరైనా ఫార్వర్డ్ చేస్తారు. ఓకేనా? షూర్. ఓకేనండి. ఆర్ యూ కెన్ సెండ్ ఇట్ టు మీ డైరెక్ట్లీ, దెన్ ఐ యా విల్ యా రెస్పాండ్. అది కూడా ఓకే చేస్తాను. సార్ షూర్ జై షూర్. శ్రీకృష్ణ. ఇంకా అందరూ చక్కగా సాధన చేసుకుంటూ పడుకోండి. ఇవాళకి ఒకటే, మీకు ఏం తెలుసుకున్నాము, ఆలోచన ద్వారా మన లోపల మార్పు తెచ్చుకోగలము. మనుషులుగా పుట్టినందుకు, ఈ పశువులుగా పుట్టాం సార్ మేము ఆలోచించము, మేము గుడ్డిగా అన్ని పనులు చేస్తాము అంటే అది వేరు. అప్పుడు మనం నిజంగా పశువులం అవుతాం. అప్పుడు ఏమవుతుంది, మహిషం, మనలో ఉన్న మహిషాన్ని నాశనం చేసుకోవాలి అని చెప్పుకున్నాం కదా మనం. ఆ మహిష లక్షణాలను నాశనం చేసుకోవాలి, ఆ పశుత్వాన్ని నాశనం చేసుకోవాలి, బుద్ధికి పదును పెట్టడం అనేటటువంటిది మొదలెట్టాలి. బండగా చేయడం కాకుండా ఆలోచిస్తూ దాన్ని భావాన్ని గుర్తిస్తూ కళ్ళలోంచి నీళ్లు తెచ్చుకోవాలి. ఎందుకంటే భావం అర్థమైనప్పుడు మనసు చలిస్తుంది, గుండెకి చిల్లులు పడతాయి, కళ్ళలోంచి నీళ్లు వస్తాయి. సో కాబట్టి ఆ భావం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా మహానుభావులు, అందరిలో కూడా ఏ టైంలో అది అవుతుందనే తెలియదు. సైకిల్ నడిపిస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, ఏదో ఒక రోజు బ్యాలెన్స్ అయ్యి వెళ్ళిపోతాం. ఎందుకు బ్యాలెన్స్ అయింది, ఏ క్షణంలో బ్యాలెన్స్ అయింది అనేది తెలియదు. కార్ అయినా ఏదైనా అంతే, కొంతమందికి ఎక్కువ టైం పడుతుంది, కొంతమందికి తక్కువ టైం పడుతుంది. సాధన కూడా అంతే, ఒకే ఒక్కసారి అది ఎప్పుడో ఇక్కడ తక్కువని స్ట్రైక్ అవుతుంది. దట్స్ ఇట్, ఇట్ విల్ బి దేర్ విత్ యూ ఫర్ ఎవర్. మీరు అసలు ఆలోచించక్కర్లేదు, అలా వచ్చేస్తుంటాయి మాటలు కానీ మీ ఆలోచనలు కానీ, అలా ఉద్ధృతంగా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు కార్ నడిపించేటప్పుడు ఇప్పుడు బ్రేక్ నొక్కాలా లేకపోతే యాక్సిలరేటర్ నొక్కాలా అని ఆలోచించారంటే ఎదుటివాడు స్వర్గలోకానికి చేరుకుంటాడు. సో కాబట్టి అంత ఆలోచించరు మీరు, ఎందుకంటే ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఆటోమేటికల్లీ. అది మీకు ఇక్కడ కూడా తగులుతుంది, ఏదో ఒక రోజు కరెక్ట్ గా తగులుతుంది. అది అంతవరకు కాస్త ఓపిక పట్టి సాధన చేయండి. మళ్ళీ ప్రవచనాలు వినండి. శ్రవణం మననం నిధిధ్యాసనం, శ్రవణం మననం నిధిధ్యాసనం. మొదటిసారి విన్నారు, వింటూ ఉండాలి. మననం ఇదే 2 సార్లు 3 సార్లు 4 సార్లు బాస్ ఒక 3-4 గంటలు వినేయండి, అయిపోయింది నిధిధ్యాసనం. ఇక ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలి. ఎక్నాలెడ్జ్మెంట్స్ శర్మ గారికి, రాధిక గారికి, రజనీ గారికి, టీవీ మణి మేడం కి, సౌజన్య మేడం కి, మళ్ళీ తర్వాత మన యనమన్రా గారికి, అందరికీ కూడా ఒక విషయం ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి నోట్స్ రాస్తున్నారు మీరు అందరూ. అది నేను మీకు ఎలా ఇది చెప్పాలో తెలీదు, సంతోషం అనిపిస్తుంది, నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఒక నోట్స్ ని తెలుగులో రాసి దాన్ని మళ్ళీ పేపర్ గా పెట్టడము, ఇవి చేయడం చాలా కష్టము. కానీ ఎంత బాగా రాస్తున్నారో మీరు అందరూ కూడా. నోట్స్ చూస్తుంటే చాలా సంతోషం వేసింది. మీరు రాసినటువంటి నోట్స్ గుర్తుంచుకోండి, ఇవాళ కాదు ఒక 10 ఏళ్ల తర్వాత కూడా మీకు ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ టీవీ మణి గారు, తర్వాత రజనీ గారు, వీళ్ళు ఎప్పటి నుంచి, నాకు భగవద్గీత మొదట్లో స్టార్ట్ అయినప్పటి నుంచి రాస్తున్నారు ప్రశ్న సమాధానాలు. అవన్నీ చూస్తుంటే నా కళ్ళు బయలు గమ్ముతాయి. ఏంటి ఇంత నేర్చుకున్నాం కదా, ఇంత అద్భుతమైన భగవద్గీత విషయాలు. నోట్స్ అంతా మా దగ్గర ఉంది సార్, ఫస్ట్ బ్యాచ్ మేమే సార్. ఆ నోట్స్ అంతా ఉంది, రికార్డ్స్ మాకు కూడా చేసాము, అది నోట్స్లు ఉన్నాయి. సెండ్ చేయండి మేడం, కొంచెం గ్రూప్ లో పెట్టారనుకోండి, మేము కూడా అవి రికార్డ్స్ తెలుసుకుంటాము. చేశాం సార్ అప్పుడు. రికార్డ్స్ అందరికీ కూడా చేశాను సార్ అప్పుడు. ఎంతమంది రికార్డులు పంపించారు, ఎంతమంది ఆ రోజుల్లో వాయిస్ రికార్డులు కూడా పంపించేవాళ్ళు. వాయిస్ రికార్డు పంపించేవాళ్ళు, మీరంతా అవగానే టెక్స్ట్ పంపించాను ఫైల్స్ సార్, పంపించేవాళ్ళు. అవగానే. అసలు నేను అదే చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఈజీ. అంటే ఇంత శ్రద్ధ, ఇంత ఇది, నేనేమంటున్నానంటే ఇది పూర్వజన్మ సుకృతము. ముఖ్యంగా ఇవాళ రాధిక తర్వాత శర్మ గారు పంపించినవి, ఇవాళ రాధిక పంపించింది, తర్వాత మొన్న శర్మ గారు పంపించినవి, అవి ఒక్కసారి చూస్తే అందులోపల క్లారిటీ ఆఫ్ థాట్, అంటే నేనేమంటున్నానంటే అందులోపల అర్థం కాకుండా అలాంటివి రాయడం చాలా కష్టం. నవరాత్రుల మీద ఇవాళ రాధిక రాసింది చూడండి ఒకసారి, అర్థం కాకుండా రాయడం ఇంపాసిబుల్. పాయింట్ బై పాయింట్ ఇట్స్ వెరీ క్లియర్. అసలు తప్పక చదవండి అవి. నేనేమంటున్నా అంటే ప్లీజ్ అందరూ సేవ్ చేసుకోండి, అవి ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. నా కోసం మీకు ప్రింటింగ్ కి పైసలు కావాలంటే చెప్పండి, నేను పంపిస్తా. నాకు సంతోషంగా నేను పూల్ చేసి పంపిస్తాను మీకు పైసలు, నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను ఒక పూల్ చేస్తాను, అందులోంచి మీరు అందరు తీసుకోవచ్చు. కానీ దయచేసి ప్రింట్ చేసి మీరు నోట్స్ పెట్టుకోండి. శర్మ గారు మొన్న సప్తశతిది 6 రోజుల నోట్స్ పెట్టారు, 7వ రోజు ఆయన డ్యూ ఉన్నారు. సో అదే విధంగా నవరాత్రులది వాళ్ళ రాధిక పెట్టిన నోట్స్, సౌజన్య అంతకుముందు పెట్టినది, సూర్యశ్రీ గారు పెట్టినటువంటి నోట్స్, ఎంత టీవీ మణి గారు ఎన్ని, అసలు 1-2 ఆవిడకి నిజంగా చేతులు నొప్పెట్టలేదంటే అది గ్రేట్. ఎస్పెషల్లీ లలిత సహస్రనామం అన్నిటికంటే మిస్టిక్, దాన్ని పెట్టడం ఎంత కష్టం చెప్పండి. శ్రీదేవి గారు, ఆవిడ ఎంత అసలు ఎంత 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 ఒక్కసారి ఆవిడ ఎప్పుడైనా లేట్ అయితే నేను ఆవిడకి మెసేజ్ పెట్టేవాడిని, నేను బాధపడేవాడిని.
ఆవిడకి చెప్పేవాడిని, మీరు పంపించండి, ఆవిడే పంపించేవారు. సో ఇలాగా చాలా మంది చాలా కష్టపడి చాలా అద్భుతంగా రాసిన వాళ్ళు ఎంతమందో, ఇంకా నేను పేర్లు చాలా మంది నేను ఇది కూడా చెప్పలేకపోతున్నాను. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, మంచి గురువు దొరకడము ఓకే అదృష్టమే, కానీ మంచి శిష్యులు దొరకడము ఆ గురువు అదృష్టం అది. సో కాబట్టి నేను చాలా సంతోషించాను. ఆ పాయింట్స్ ఎంత బాగా, ఎంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉందంటే ఏదో బండగా రాసినట్టుగా లేవు అవి. అందరూ కూడా ఇవాళ రాధిక పంపించిన నోట్స్, నిన్న శర్మ గారు పంపించిన అన్ని ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఈ వారం 10 రోజులుగా అత్యద్భుతమైనటువంటి నోట్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. నేను చాలా బిజీగా ఉండడం వల్ల ఈ మాట చెప్పలేకపోయాను. వారందరికీ కూడా మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు, పాదాభివందనాలు. ఎందుకంటే ఇంత అద్భుతంగా రాయడం అనేటటువంటిది అది ఎంతో కొంత జ్ఞానం వస్తే తప్ప అది రాయడం అసంభవము. సో అది మటుకు నేను చాలా సంతోషంతో చెప్తున్న మాట అని చెప్పేసి గుర్తుంచుకోండి. జై శ్రీకృష్ణ. ఇంకా ఈ రోజు తరగతిని ముగించుకుందామా? జై శ్రీకృష్ణ సార్. నేను జై శ్రీకృష్ణ. రాధిక గారు రాసిన శర్మ గారు గురువు రాధిక గారు చిన్న రిక్వెస్ట్ ప్రతిదీ అండి. ఇప్పుడు మీరు వివరంగా చెప్పారు చాలా కదా బాగా ఇవన్నీ రాసిన సార్ రాధిక గారు. పద్మావతి గారు ఒకసారి నవరాత్రి మాట్లాడండి, గురించి మాధవి గారి తర్వాత. నవరాత్రి పద్మావతి గురించి గారు. నవరాత్రి గురించి చాలా బాగా రాసిన. చదివాను సాయంత్రం Yes. ఆమె పంపించి చాలా బాగుంది. ఇంకా శర్మ ప్రింట్ గారు తీసుకోండి, కూడా అందరూ ప్రింట్ తీసుకోండి. నేను చెప్పిన పాయింట్ బై పాయింట్, 9 నవరాత్రి, నవ నూతనము అంటే ఎంత పాయింట్, ఎంత సీక్వెన్స్, ఆ సీక్వెన్స్ చూడండి. అంటే యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఇన్ దట్. అది అదే కాదు, తను రాధిక రాసినటువంటి వేదాలు, మనం వేదాలు నేర్పించింది ఎంత డీటెయిల్ గా రాశారు. మొన్న రజనీ మేడం, రాధిక ఇద్దరు కలిసి రాశారు. ఎంత అద్భుతంగా ఉన్నాయి. శర్మ గారి తర్వాత మళ్ళీ ఆయన రాశారు. తర్వాత మళ్ళీ నేను ఒక రోజు నా భావాలు మాత్రమే చెబుతూ రాసినటువంటి పాయింట్స్ ని మళ్ళీ ఎంత అద్భుతంగా వీరంతా కన్సాలిడేట్ చేశారు. మళ్ళీ అందులోపల శ్రీనివాస్ మళ్ళీ అవి ఒరిజినల్ వి కాకపోవచ్చు అని చెప్పి మళ్ళీ నావి శ్రీనివాస్ భావాలని చెప్పి రాయండి అక్కడ. ఈ పర్టికులర్ పాయింట్ అనేది ఏదైతే ఉందో కొద్దిగా కాంట్రవర్షియల్ ఉంది, లెట్ మీ టేక్ దట్ ఇది, ఎందుకంటే ఇది నాకు వచ్చిన అది తప్పు. నేను రాశాను. అది నేను నా పేరు మీద రాయమన్నాను అది, ఎందుకంటే అది మళ్ళీ లేకపోతే అది ఇది ఉండదు అని చెప్పేసి. సో ఎంత బాగా రాస్తున్నారో మీరంతా, అంటే హోల్ హార్టెడ్లీ నేను చెప్తున్నాను, చాలా సంతోషపడ్డాను నేను. శర్మ జై గారు శ్రీ కూడా బాగా జ్ఞాని ఉన్నట్టు ఆయన వారి డ్రెస్ చాలా చాలా బాగా బాగుంటుంది రాశారు, చాలా చాలా అద్భుతంగా రాశారు. జై Sir, శ్రీకృష్ణ. ఒక 2 minutes ఇస్తే ఐ వుడ్ లైక్ టు షేర్ సంథింగ్ సార్. షూర్ మ్యామ్, షూర్ మ్యామ్. ఎస్, నేను ఇక్కడ బెంగళూరులో ఉంటాము. SPYSS అని చెప్పి ఒక యోగా ఇది సమితి ఉంది మాది. 45 years నుంచి అది నిశుల్కం, వితౌట్ ఎనీ మనీ. అండ్ అదేంటి అజిత్ కుమార్ గారు అని చెప్పేసి RSS ప్రముఖ నేత, అతని మార్గదర్శనంలో జరుగుతున్న యోగాభ్యాసం అనమాట. దాంట్లో నేను ఒక మెంబర్ని. ఇప్పుడు 10 years గా అందులో ఉండడం వల్ల కొద్దిగా 3 stages 4 stages రీచ్ అయ్యాను. సో వాళ్ళు నిన్న సడన్ గా నన్ను అడిగారనమాట. నవరాత్రులకి నవదుర్గల అవతారాల గురించి చెప్తూ ఉన్నాము. ప్రతిరోజు 8 to 9 జరుగుతుంది ఆ ప్రవచనము. అది కాకుండా ఇవాళ ఇంకేదైనా స్పెషల్ గా చెప్పండి అని నిన్న మధ్యాహ్నం 1 గంటకి చెప్పారు సార్. నాకు ఏం చేయాలి అనేది అర్థం కాదు. సడన్ గా ఏమి దుర్గా సప్తశతి చెప్పాలని ఉంది, కానీ అంత నాకు కెపాసిటీ లేదు. మీవి అన్ని వినాలంటే అంత టైం కూడా లేదు. నోట్స్ చేసుకుందాము అంటే ఏం చేయాలి అని చెప్పి చాలా ఇదిగా ఉన్న టైంలో సడన్ గా మా అక్క ఇది పెట్టింది అనమాట. శర్మ గారిది క్లిప్పింగ్ PDF పెట్టేసింది. ఐ వాజ్ రియలీ షాక్డ్. అంటే ఒక ఆలోచన మైండ్ లోకి రాగానే అది ఎంత బాగా ముందుకు, మీరు అంటారు కదా ఒక స్టెప్ మనం వేస్తే 10 స్టెప్లు భగవంతుడు ముందుకు తీసుకెళ్తాడు అని చెప్పి, అట్లాగా నాకు అది చేతిలోకి వచ్చింది. వెంటనే ఇమీడియట్లీ ఐ గాట్ ఇట్ ప్రింటెడ్ అవుట్ అండ్ yesterday I delivered that and it was excellent అని చెప్పి అందరికీ నచ్చింది సార్. చాలా బాగా మెచ్చుకున్నారు. ఒక పార్ట్ ఆఫ్ ఇట్ ఐ హావ్ కవర్డ్ అనమాట. అనదర్ పార్ట్ ఐ నీడ్ టు కవర్ ఇట్. అదేంటి అనదర్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. సో సిన్సియర్ గా నేను అంటే చెప్పే టైం కూడా లేకపోయింది. శర్మ గారికి థ్యాంక్స్, దాని మూలకర్త అయిన మీకు థ్యాంక్స్ చెప్పాలని ఎంతో ఇదిగా అనుకున్నాను. బట్ ఐ కుడెంట్ కన్వే దట్ ఎస్టర్డే బికాస్ అంతా అయిన తర్వాత ప్రశ్నలు వాటిల్లో ఇవాళ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. బోత్ టు యూ అండ్ దండ ప్రణామాలు. అండ్ శర్మ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇన్ ద మీన్ వైల్ నేను రాధిక గారికి ఫోన్ చేసి కూడా అడిగాను, కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఇంకా మీ దగ్గర ఏమైనా కొద్దిగా డీటెయిల్డ్ గా ఉందా అని చెప్పి. నేను ఈవినింగ్ రాధిక గారికి కూడా ఫోన్ చేసి అడిగితే ఆవిడ కూడా పంపించారు నాకు. ఐ కుడ్ టేక్ సమ్ పాయింట్స్ అండ్ డెలివర్ ద ప్రవచనం సార్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ చేంజింగ్ ద పాత్ ఆఫ్ మై లైఫ్ అండ్ యూ నో మై పొజిషన్. Yes, I know. Totally, అది
దాని నుంచి బయటపడి మేడం మేడం ద మళ్ళీ టోటల్ నేను గ్రేట్ చాలా కష్టమైనటువంటి ఇది. అవును, చాలా ఫేస్ కష్టం మేడం. చేసి మీరు మీరు అందులోంచి బయటికి రావడం అనేది ఇట్ ఈస్ ఎస్ నాట్ సార్. ఈజీ. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ వే. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మనము సరైన సంకల్పంతో ముందుకెళ్ళినప్పుడు భగవంతుడే దానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ మన ముందు ఆటోమేటిక్ గా ఇస్తారు. సో అది మీకు అది కరెక్ట్ గా ఇదైంది. జరిగినటువంటిది మనం మార్చలేకపోయినప్పటికీ కూడా కనీసం జరగబోయేది అంటే ఫ్యూచర్ ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి సంపత్తిని ఇప్పుడు మనము మూటగట్టుకుంటున్నాము. ఇదొక్కటి మాత్రమే. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ రియల్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్. అదర్వైజ్ రిమైనింగ్ థింగ్స్ మనకు ముందుకు వెళ్లే అవకాశం లేదు. ఎస్ శర్మ గారు, సారీ, మాట్లాడండి. శర్మ గారు. No, sir, madam. No, I want to acknowledge that madam's speech, sir. The total great goes to Srinivas Guruji. సార్ మూల పురుషులు అవును మన మూల గురువు గారైన అయ్యయ్యో, మీరు మూల గురువు ఒక్కడే, గుర్తుంచుకోండి. ప్రపంచంలో మూల గురువు ఒక్కడే. సో బస్ అంతే, పరాశక్తి, అంతే పరాశక్తి, పరబ్రహ్మ. ఎస్ జై ఎస్ సార్. శ్రీకృష్ణ. చాలా సంతోషం మేడం మీరు చెప్పింది. అండ్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది అదే. ఎందుకంటే ఈ ప్రవచనాలు కేవలం 9 o'clock కి చెప్పే జోలపాటలు కాదు. ఇందులోపల నుంచి కొంత నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. నా పాత నోట్స్ ఒకసారి చూపిస్తాను అన్నాను కదా మీరు. నేను ఎంతో మంది దగ్గర రాసుకున్న నోట్స్ నాకు ఇప్పటికీ కూడా, నేను దయానంద ఆశ్రమంలో ఉన్నప్పుడు, శివానంద ఆశ్రమంలో ఉన్నప్పుడు రాసుకున్న నోట్స్ చూస్తుంటే ఎంత ముచ్చట అనిపిస్తుందో. నా హ్యాండ్ రైటింగ్ అంత బాగోదు, బట్ అది రాసుకునే పద్ధతి నాకు చాలా బాగా అర్థమవుతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా హ్యాండ్ రైటింగ్ నాకు కూడా అర్థం కాదు, బట్ అట్లీస్ట్ విత్ ద కంటెక్స్ట్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్. అంటే ఏం రాసాను అనేది తెలుస్తుంది. ప్లీజ్ అందరూ కూడా నోట్స్ రాయడానికి ట్రై చేయండి. అండ్ శర్మ గారు, మీరు సప్తశతిలో లాస్ట్ పార్ట్ కూడా వీలైనప్పుడు, మీకు అర్జెంట్ ఏం లేదు, మీకు ఎప్పుడు సమయం ఉంటే రాస్తే చక్కగా కన్సల్టేట్ అవుతుంది. అలాగే ఇంకా మిగతా వాళ్ళు కూడా ప్లీజ్ ప్రయత్నం చేయండి. ఏది వీలైతే అదే ప్రయత్నం చేయండి. నేను చూశాను సూర్యశ్రీ గారు భాగవతం మీద, వాటి మీద, మనం లలితం మీద, వాటి మీద మళ్ళీ నోట్స్ స్టార్ట్ చేశారు. అద్భుతంగా రాస్తున్నారు. సో నేనేమంటానంటే దిస్ ఈస్ వాట్ లైక్, మీకు ఈ వీడియోలు కాదు, మనం ఎన్ని చెప్పుకున్నాం, 900 ప్రవచనాలు. సో ఖచ్చితంగా అవన్నీ కూడా మీరు ఎన్ని వీలైతే అన్ని రాసుకొని చక్కగా పెట్టుకోండి, గ్రూప్ లో షేర్ చేయండి. మీరు విచ్చలవిడిగా బయట ఎక్కడ వాడుకున్నా సరే ఇదంతా నా సొత్తు కాదు, పరబ్రహ్మ సొత్తు. కాబట్టి అందరూ చక్కగా వాడుకోండి. ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవు. నా స్టూడెంట్ నువ్వు అక్కడ ఎందుకు చెప్పావు, ఇక్కడ ఎందుకు చెప్పావు, నేను గ్రూప్ లో ఇది చేస్తా, ఇట్లాంటి ఏమి ఉండవు ఇక్కడ ప్రతి ఒక్కరు గురువే, గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇంకొకటి, సరే నేను అది మళ్ళీ పర్సనల్ గా అడుగుతాను. సాంస్క్రిట్ టీచర్స్ అందరితో ఒకసారి మాట్లాడాలి. కొత్త బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే జ్యోతిష్యంది కూడా ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో మీరు కొద్దిగా ఇది కంటెక్స్ట్, రేపు నేను ఒకసారి కాల్ చేస్తాను. సో నేను రాధికకు చెప్పాను నిన్న కాల్ చేస్తానని, కానీ నాకు అస్సలు ఓపిక లేదు, టైం లేదు. మేబీ ఐ విల్ సీ లైక్ ఐ విల్ సెటప్ సమ్ టైమ్ అండ్ అందరితో ఒకసారి మాట్లాడతాను. చాలా సర్వీస్ కూడా ఇస్తున్నారు మీరంతా కూడాను. దట్ ఆల్సో గుర్తుంచుకోండి, ఏది వృధా పోదు, నన్ను నమ్మండి. జస్ట్ బిలీవ్ మీ, ఒక్క మంచి పని, ఒక్క చిన్నది కూడా వృధా పోదు. వడ్డీతో సహా వస్తుంది, వడ్డీతో సహా వస్తుంది, వెనక్కి వస్తుంది. జై శ్రీకృష్ణ. చాలా చాలా సంతోషం. సంతోషం అండి, నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను ఈ రోజే జాయిన్ అవ్వటం, మాట్లాడచ్చా అండి మీతో? మాట్లాడమ్మా. చాలా సంతోషంగా ఉంది. దట్టు ఇప్పుడు మీ పీడిఎఫ్స్ అవి అన్నారు కదా, మాకు నిజంగా నాకు చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీ. మీరు ఫస్ట్ నుంచి పెడితే గనక నేను డెఫినెట్లీ మొత్తం పీడిఎఫ్ తీసుకుని ఐ విల్ షో యూ డెఫినెట్లీ. రియల్ ఐ లైక్ ఇట్. చాలా 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 అంటే నేను చెప్పలేకపోతున్నాను, స్పీచ్లెస్ రియల్లీ. సో నైస్, సో నైస్, సో నైస్. ఇంకేం నాకు మాటలు రావట్లేదు అమ్మవారు. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకా ఇలాగే చెప్పండి, మేము మాలాంటి వాళ్ళందరం కూడా నేర్చుకుంటాము. అందరికీ ఉపయోగపడే విధంగా మీరు పెడుతున్నారు. పీడిఎఫ్ ఇప్పుడే నేను చూసాను నేను యాక్చువల్లీ, బట్ ఐ డోంట్ పీడిఎఫ్ నేను చేయలేదండి, మన స్టూడెంట్స్ చేసినవి. అదే చెప్పారు ఇప్పుడే విన్నాను, శర్మ గారు అని విన్నాను. శర్మ గారు, రజని, రాధిక, టీవీ మనీ మేడం, సూర్యశ్రీ గారు, సౌజన్య గారు, చాలా మంది లోపల నోట్స్ రాసి అందరికి కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇట్స్ అమేజింగ్. అందులో ఏమవుతుందంటే తప్పకుండా అందరూ కూడా వీలైనంత వరకు పాతవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసి ఒక దగ్గర కన్సాలిడేట్ చేసి పెట్టుకోండి అందరూ. సో దట్ మన గ్రూప్ లో ఉన్న వాళ్ళకే షేర్ చేయడానికి వీలవుతుంది. సౌజన్య గారు, సూర్యశ్రీ గారు ఒకసారి భగవద్గీత మొత్తం బుక్ లాగా చేశారు. ఎవరు? సౌజన్య మీరేనా? సౌజన్య భగవద్గీత బ్యాచ్ లో భగవద్గీత రాశారు సార్. ఫస్ట్ బ్యాచ్ భగవద్గీత మొత్తం ఒక బుక్ లాగా చేశారు. ఒక బుక్ లాగా చేసింది మీరే కదా? మాకు పెట్టండి సార్ అలాంటివి, మేము కూడా చదువుకుని, మేము కూడా అంటే అదొకటి చిన్న రిక్వెస్ట్ అండి. నిజంగా ఇప్పుడు మీరు వాళ్ళ 4 పేర్లు చెప్పారు కదా, అంటే వాళ్ళలో అమ్మవారు గాని అయ్యవారు గాని అలా వాళ్ళలో జ్వరపడి అలా రాయించారని నేను చాలా అనుకుంటున్నాను. చాలా
అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సో అంటే సో డౌన్ టు ఎర్త్. మీరు అసలు ఆశ్చర్యపోతారు. అసలు అంటే దే ఆర్ సో అంటే అంటే ఎంతో కొంత జ్ఞానం లేనిది అది రాదు తెలుసా. అంటే అది అది అంటే నేను ఆనెస్ట్లీ చెప్తున్నా, అది ఈ పూర్వజన్మ సుకృతం వీళ్ళకి. ఇప్పుడు ఇప్పుడు నేను చాలా మంది నన్ను డౌన్ టు ఎర్త్ అనుకుంటారు, కానీ నాకు ఒకసారి వీళ్ళని చూస్తాను, వీళ్ళే ఇంకా డౌన్ టు ఎర్త్ ఏమో అనిపిస్తుంది. సో దే ఆర్ వెరీ వెరీ అంటే వెరీ మెచ్యూర్డ్ పీపుల్. ఎస్పెషల్లీ మనీ మేడం అయితే ఆవిడ నేను ఎంత సతాయిస్తూ ఉంటానో, అగ్రణి, గ్రామని, టీవీ మనీ ఆవిడ అసలు ఆవిడ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ స్టూడెంట్. అంటే వీళ్ళని చూస్తుంటే సో ఇవన్నీ అఫ్ కోర్స్ ఈ మాటలన్నీ మనం కబుర్లు చెప్పుకుంటూ 10:30 చేసాము. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా మాట్లాడితే సరే, లేకపోతే మనం ముగించుకుందాం. థ్యాంక్స్ అండి. రేపు ఒకసారి మళ్ళీ ఇవన్నీ మా కోసం పెట్టండి. మా బొట్టు వాళ్ళ మేము కూడా ప్రింట్అవుట్ తీసుకుని మేము కూడా మీలో ఒకళ్ళం అవుతాం. చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా అడిగినా కూడా మేము కూడా చెప్పే విధంగా మీరు మమ్మల్ని అలా మోటివేట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు యూ సార్. ధన్యవాదాలు. గురువు గారు భగవద్గీత క్విజులు ఆపేస్తారేంటి సార్? అప్పుడు బాగా చేసేవాళ్ళం అందరం. భగవద్గీత క్విజుల్లో ఉండేవాళ్ళం. భగవద్గీత భాగవతము, భగవద్గీత టీమ్స్ పెట్టుకుని మాధురి గ్రంథి గారు, భాగవతము మేమందరము, టీవీ మణి గారు, మేమందరం ఒక టీమ్ లో చేసాం సార్. అప్పట్లో కొన్ని అధ్యాయాలు అయ్యాక మానేశారు సార్. అది ఎందుకనో ఆ మధ్యలో. అది ఇంకా చాలా మానేయద్దు. బాగుంది. ఇప్పటి నుంచి మంచి మార్గంలోనే కంటిన్యూ అవ్వండి. నాకు ఓపిక లేక ప్రశ్నలు ఎందుకంటే ప్రశ్నలు పంపించాక నేను కరెక్షన్స్ అవి ఇవన్నీ చేస్తూ నాకు ఓపిక లేకుండా పోయింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత వీలైతే అంత చేయండి సాధన. పొరపాటున కూడా గుంపులలో గోవిందకు వెళ్ళకండి. నేను మాటి మాటికి అందరికి ఒకటే చెప్తున్నా, పొరపాటున కూడా గుంపుల్లో గోవిందకి వెళ్తే ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వస్తారు. జడభరతుడు ఒక చిన్న తప్పు, భార్య పిల్లలను వదిలేశాడు, అన్ని ఆస్తులు వదిలేశాడు, రాజ్యం వదిలేశాడు, అన్ని తింటున్నాడు. రేపో మాపో శరీరం వదిలేసే టైంలో ఒక రోజు చింకతోని అవడం వల్ల 2 జన్మలు ఎక్స్ట్రా ఎత్తాల్సి వచ్చింది. గుర్తుంచుకోండి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మన జీవితంలో మార్పు తేకపోతే ఎందుకు ఈ కథలు తెలుసుకోవడం? కథ వెనక సందేశం ఉంటుంది. భాగవతంలో 4000 శ్లోకాలలో కథలు ఉంటే 14,000 శ్లోకాలలో స్తోత్రాలు తత్వము ఉంది. ఏంటి భాగవతం మాటలు అనుకున్నామా? అద్భుతమైనటువంటిది. ఎందుకు మనం నారాయణీయం చెప్పుకుంటున్నాం? ఎందుకు నేను నారాయణీయం అందరూ వెళ్ళండి అని ఎందుకు అంటున్నాను? నారాయణీయం మీరు పారాయణంతో పాటుగా మనం ప్యారల్ గా దాని అర్థాన్ని తెలుసుకుంటూ వెళ్తున్నాం. ఇన్ అదర్ వర్డ్స్, వీఆర్ డైరెక్ట్లీ లెర్నింగ్ ద భాగవతం. 25 దశకాలు పూర్తి చేసుకున్నాం మనం. సో నేనేం పారాయణ రూపం, ప్రవచన రూపంలో. సో కాబట్టి అలాగ ముందుకెళ్దాం. ఎందుకంటే అత్యద్భుతమైనటువంటి జ్ఞానం అంతా కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. ఒక్కసారి భూగోళ చరిత్ర మనం చెప్పుకున్నది చూడండి, ఎవరన్నా ఇంతకు ముందు చెప్పారేమో. ఎందుకంటే మనము చాలా డీప్ గా వెళ్ళి నేర్చుకుంటున్నాం తత్వాన్ని. అందరూ కూడా అది గుర్తించండి. ఎక్కడ ఫిజిక్స్, జాగ్రఫీ, ఫిజిక్స్ ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాం మనము. ఆస్ట్రాలజీ, వాట్ నాట్, లైక్ ఆస్ట్రానమీ, అన్ని నేర్చుకుంటున్నాం మనం. సో జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. ఎన్ని గంటలకండి? అది ఎన్ని గంటలకు చెప్తున్నారు? నారాయణ శ్రీమన్నారాయణ ఆవిడ హరిత ఉన్నారు, హరితారెడ్డి గారు. ఆవిడ 8 o'clock 7:45 క్లాస్ తీసుకుంటారు. అయితే ప్రవచనాలు హరిత గారు అని ఇక్కడ ఉన్నారు. ఇదే గ్రూప్ లో హరితారెడ్డి గారు అని ఉంటారు. ఆవిడ రాత్రి పూట అని అడుగుతున్నాను నేను. అవునండి, అన్ని 7:45 రాత్రి పూట. అది కాక రోజు 2-3 ప్రాక్టీస్ క్లాసెస్ కూడా ఉంటాయి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందండి. ఈ దేవి భాగవతంలో కూడా ఫస్ట్ 2 స్కందాలు మహాభారతం గురించే ఉంది సార్. మళ్ళీ ఒక స్కందం రామాయణం గురించి ఉంది. అంటే అందులో కృష్ణుని జననము ఇవన్నీ దేవి భాగవతంలో కూడా ఇవన్నీ వచ్చింది సార్. అది చదువుతున్నాను నేను. అవన్నీ రిపీట్ అవుతున్నాయి సార్. మీరు చెప్పినవి కూడా మళ్ళా నిన్న మొన్న చెప్పింది కదా సార్, ఈ సప్తశతిలో కూడా ఆ స్టోరీస్ అన్ని దేవి భాగవతంలో రిపీట్ అవుతున్నాయి సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఎవరు మాట్లాడేది? సార్ నేను కళ్యాణి మాట్లాడుతున్నాను. కొద్దిగా గట్టిగా మాట్లాడతారా? వాయిస్ చాలా లోగా ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్. షూర్ సార్. ఇప్పుడు వినపడుతుందా సార్? చాలా క్లియర్, లౌడ్ అండ్ క్లియర్. ఓకే సార్. సార్ యాక్చువల్లీ మేము గేటెడ్ కమ్యూనిటీ హైదరాబాద్ లోనే ఉంటాము. కానీ ప్రతి దసరాకి ఏముంటుందంటే ఏ రోజుకి ఏ రంగు చీర రావాలి మాకు వాట్సాప్ గ్రూప్ లో వచ్చేస్తుంది సార్. ఎవరింట్లో పారాయణము, ఏ ప్రసాదం చేయాలి, ఎటువంటి గిఫ్ట్స్, అంటే దానికి ప్లానింగ్ ఇవన్నీ ఉంటాయి సార్. శారీస్ అది. సో లలిత సహస్రనామానికి నాకు పూర్తిగా కొన్నిటికి తెలుసు కానీ అన్నిటికీ పూర్తి మీనింగ్ తెలియదు సార్. ఇప్పుడు విష్ణు సహస్రాలు నోటికి వచ్చు, కానీ
గబగబా చదివేస్తాము. చదవకపోతే తప్పేమో ఏమైనా అవుతుందో అన్న భయంతో అందరితో పాటు చదవడం. బట్ ఎప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. బట్ చదవకపోతే ఏమైనా భయం ఏమైనా అవుతుంది. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ దసరా నేను ఏ పేరెంటానికి వెళ్ళలేదు. కానీ ఇంత లైఫ్లో దిస్ ఇస్ ద బెస్ట్ దసరా అని చెప్పగలను. ఎందుకంటే ప్రతిరోజు ప్రవచనంలో ఆ తత్వంలో నేను నాకు గుర్తొచ్చినప్పుడంతా సర్వమంగళ మాంగళ్య శివే అని జపిస్తూనే ఉన్నాను తెల్లవారి నుంచి. ఆ ప్లస్ ఆ దశహరాలు అంటే నాకు గుర్తొచ్చినప్పుడంతా నేను ఈ కామక్రోధాల్లో ఏది దాటగలిగాను, ఈ 10 రోజుల్లో పరుషంగా మాట్లాడలేదా, లేకపోతే ఎవరి గురించి చెడు ఆలోచిస్తున్నానా, ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు ఎవ్రీడే ఈవెన్ మా పిల్లలతో కూడా షేర్ చేశాను, దిస్ ఇస్ ద బెస్ట్ దసరా ఐ ఎవర్ హ్యాడ్ అని. కానీ ఇంత హ్యాపీగా అవుతుంటే ఈరోజు మీరు నేను ఆపేస్తాను అంటే ఇది గుండెలో రాయబడ్డట్టు అయింది సార్. అంటే ఒక ఇంకా ఉంది ఉగాది వరకు టైం ఉంది. బట్ ఏదేమైనా ఇప్పుడు మీరు చెప్పిన సందేశమే నాకు పర్సనల్ గా కనీసం ఒక 10-15 మంది పంపించారు ఇప్పుడు మీరు జస్ట్ చెప్పినట్టే. ఎందుకంటే ఏదైనా గుర్తుంచుకోండి, మనము భగవంతుడికి దగ్గరగా వెళ్తుంటే వచ్చే ఆనందం అది డిఫరెంట్. చాలా సంతోషం. అంటే మన రాజేశ్వరి మేడము వీళ్ళందరూ కూడా పంపించారు. అంటే ఎంత అంటే గుండెల నిండుగా ఆనందాన్ని పొందుతుంది. ఎందుకంటే పండుగని భగవంతుడితో కేటాయించాలి. మనం పండుగను ఏం చేస్తున్నాము, పండగకు కేటాయిస్తున్నాము. అది ఈసారి జరిగింది. చాలా మంది అంటే ఇప్పుడు మీరు చెప్పారు, మిగతా వాళ్ళు చెప్పలేదు, చెప్పిన వాళ్ళు ఇంకో 10 మంది ఉన్నారు. సో దట్ ఈస్ వేర్ ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే నౌ యూ గైస్ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అనేది అందరికీ అర్థమైంది. జై శ్రీకృష్ణ. చాలా సంతోషం మేడం, రియల్లీ హ్యాపీ. నిజంగా ఎంత హ్యాపీ అంటే సార్ బెస్ట్ దసరా. నేను ఈ 10 రోజుల్లో ఒక్కరితో కూడా గట్టి అంటే పరుషంగా ప్లస్ నెగటివ్ ఆలోచనలు దగ్గర రానివ్వలేదు. ఇవన్నీ ఎంత సంతోషం వేసిందంటే మీకు ఎవరు థ్యాంక్ఫుల్ సార్. చాలా మంచి నేను నాకు నవ్వొస్తుంది ఇప్పుడు మా గ్రూప్ లో ఆ ఫోటోలు వస్తుంటే, అంటే ఆ చీరలతో బట్టి ఎవ్రీడే మాకు ఆ ఫోటో కూడా ఉంటుంది. ఈ రోజు అందరు నిలబడి అవన్నీ వస్తుంటే నేను నవ్వుకుంటున్నా. బట్ ఐఎమ్ నాట్ అట్లని తక్కువ చూడడం అంటే ఏం లేదు. అంటే మనకు ఆ సమయం మిగిలిపోయినట్టే కదా, అంత సమయం మిగిలినట్టు అని గుర్తుంచుకోండి. మీరు అనవసరమైన విషయాల్లో పెట్టే సమయం ప్రతిదీ వేస్ట్ అయిపోయినట్టే. మనకు అంత సమయం మనకు మిగిలినట్టు అని గుర్తుంచుకోండి. అక్కడ కూడా దేవుడి మీద గంటన్న 2 అవర్స్ మాకు వేస్ట్ అయ్యి 2 అవర్స్ ఫోన్ రెడీ రాని ఇది మధ్యలో. కానీ నిజంగా దేవుడి మీద మేము 10 నిమిషాలు కూడా అక్కడ ఉండదు. కానీ ఆ తర్వాత అనవసర విషయాలు కూడా ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ 2 అవర్స్ నేను కంప్లీట్ గా యూజ్ చేస్తూ అంటే భగవంతుడి మీద ధ్యానం పెడుతున్నాను సార్. మీకు చాలా చాలా సంతోషం సార్. చాలా సంతోషం అమ్మా. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. జై శ్రీకృష్ణ సార్. ఏ ఉగాది సస్పెన్స్ పెట్టినారు, మాకు టీవీలు పెట్టినారు. ఏం లేదు, మళ్ళీ మనము చూసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి జై శ్రీకృష్ణ. సో అందరూ కూడా ఈ నోట్స్ అన్ని కూడా ఏవైతే పంపిస్తున్నారో, సారీ చెప్పండి. జై శ్రీకృష్ణ. సో ఇంకా ప్రశ్నలు లేకపోతే ఇది మళ్ళీ ఒకసారి అందరికీ చెప్పేది, RSS ది నేను పెట్టిన వీడియో మటుకు తప్పక చూడండి. అందరూ చూసి మీకు నచ్చితే వేరే హిందువులకు కూడా పంపించండి. ఎందుకంటే అది మన హిందువులందరి ధర్మం ఏదైతే ఉందో అది చెప్పడానికి ఇదైంది. వాయిస్ ఎలా ఉందో నాకు తెలియదు, మోస్ట్లీ బాగానే 90% బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. తప్పక వినండి అది అందరూ కూడాను. ఎంత సంతోషపడతారో అంటే అందులో హిందువులు ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అది విజయదశమి సందేశమే మనము. సో అది జాగ్రత్తగా అందరూ వినండి. జై శ్రీకృష్ణ. ఓకే, రేపు మళ్ళీ మనము శ్రీ సూక్తంతో కలుద్దాం. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే 30 seconds లో రేపు మళ్ళీ మనం శ్రీ సూక్తం అత్యద్భుతమైనటువంటి తర్వాతి భాగంలోకి వేదంలోది శ్రీ సూక్తం అనేటటువంటిది, అది మనము చాలా అద్భుతంగా తర్వాతి భాగాన్ని తెలుసుకుంటాం. సార్ ఇదే గ్రూప్ లోనే కదా సార్? ఇది మీ రికార్డు కూడా కావాలి. లింక్ వస్తుంది. యూ విల్ గెట్ ద లింక్. ఓకేనండి, రికార్డు కూడా మీరు ప్రొవైడ్ చేయండి మాకు. వస్తాయి, అన్ని దొరుకుతాయి మీకు. యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. దీంట్లోకే వస్తుంది కదా లింక్? లింక్ ఇందులో వస్తుంది, ఇప్పుడు మీరున్న గ్రూప్ లో వస్తుంది లింక్. రికార్డ్స్ మీకు పర్సనల్ గా పెడతారు. శ్రీ సూక్తం ఇప్పటి వరకు జరిగినవి 2 మీకు, లేదా ఆ గ్రూప్ లింక్ పెడితే ఆ గ్రూప్ లోనే మీరు వెళ్ళి చూడవచ్చు. యూట్యూబ్ లో కూడా ఉన్నాయి, అందులో కూడా చూడవచ్చు. జై శ్రీకృష్ణ. ఓకే, కృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఇంకే ప్రశ్నలు లేవా ఎవరికి? ఓకే, అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుని చేరుకోవాలి.
భగవంతుని కావలసినటువంటిది వైరాగ్యము. ఆ వైరాగ్య సాధన మళ్ళీ ఆలోచన ద్వారానే వస్తుంది. సో అటుపోయి ఇటుపోయి అన్ని కూడా ఆలోచన వైపుకి మనిషి జన్మ వచ్చినందుకు మనకు దొరికినటువంటి ఒకే ఒక అమూల్యమైనటువంటి వరం ఆలోచించగలగడం. ఆ ఆలోచన ద్వారా సరైన మార్గంలో అందరూ ప్రయాణిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగిస్తున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు శ్రీ సూక్తంలో. అందరికీ కూడా శుభం కలుగుగాక. శుభం భూయాత్. చేసి సార్